హలో నిమిషేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్లో ఏదో జరుగుతూ ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో కుట్ర జరుగుతూ ఉంది రకరకాల రూపాల్లో అనేది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రజెంట్. ఒకవైపు ప్రొఫెసరు, ఇంకొక వైపు పాస్టర్లు, మరోవైపు నకిలీ మద్యం, ఇలాంటివన్నీ చుట్టుముడుతున్నట్టు అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర సూర్య గారు అలియాస్ సుంకర వెంకటేశ్వరరావు గారు, అందరికీ తెలిసినటువంటి కొండయ్య గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అవుదాం. సార్ నమస్తే. నమస్కారం. సార్, ఆంధ్రప్రదేశ్ని చూస్తే సరే మీకైతే భయం అనేది ఉండదేమో, బట్ నార్మల్ పీపుల్కి అక్కడ జరుగుతున్న అంశాల మీద కొంత ఆందోళన, భయం ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి అక్కడ జరిగే పరిణామాలు. ఈ మధ్య కాలంలో చూస్తే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పిన దాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? ఇప్పుడు పేర్లు అప్రస్తుతం కానీ ఇవాళ ఊరినే పేరుకు ముందు ప్రొఫెసర్ అని, డాక్టర్ అని పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి మాట్లాడేస్తే దానికి ఏదో పెద్ద శాంక్టిటీ ఉందని జనాలు ఎవరో భావించరండి. అమాయకులు కూడా భావించరు. వాళ్ళకు ఒక మార్కెటింగ్ ఇదిలాగా అయిపోయింది. కొంతమంది బతుకు తెరువు అయిపోయింది. ఇప్పుడు ఈ టీవీల ముందుకు వచ్చి పెయిడ్ ఆర్టిస్ట్ లాగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు విశ్లేషణల పేరుతో, అనలిస్టుల పేరుతో రకరకాలుగా వచ్చి వాళ్ళ హిడెన్ ఎజెండా అందరికీ తెలిసిందే. ఒక్కొక్కళ్ళ హిడెన్ ఎజెండా ఒక్కొక్క రకంగా ఉంటుంది. అతను ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ మీద, తెలుగుదేశం పార్టీ మీద, ఆంధ్రప్రదేశ్ సమాజం మీద సానుకూలంగా మాట్లాడింది ఏ రోజు దాఖలాలు లేవు. మనం 20 సంవత్సరాలుగా మీరు చూస్తే తెలంగాణ ఉద్యమం కాలం నుంచి అతను ప్రొఫెసర్ అనే పేరుతో అతను మాట్లాడుతున్న తీరు, భాష చూస్తే అతను కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకి. ఓపెన్గా మాట్లాడుకుంటే అతను నరనరాన కూడా చంద్రబాబుకు వ్యతిరేకి, అతను నరనరాన కమ్మ కులానికి వ్యతిరేకి. ఈ ఓపెన్గా పచ్చిగా మాట్లాడుకుంటే మన కళ్ళ ముందు కనిపించే, సాక్షాత్కరించే నిజాలు ఇవన్నీ కూడా. అతను కొంతకాలం కల్వకుంట్ల కుటుంబానికి విధేయుడిగా ఉన్నాడు. మరి ఏం బెడిసి కొట్టిందో తర్వాత కొద్దిగా దూరంగా ఉన్నాడు. అప్పటి నుంచి తర్వాత కూతురు పెళ్ళి ఏదో మొత్తానికి విశాఖపట్నంలో చేసుకున్న దగ్గర నుంచి విపరీతమైన స్వామి భక్తి ఎక్కువైపోయింది వైసీపీతో. ఆ రోజు వాళ్ళ సహాయ సహకారాలు ఉన్నాయనేది విజయసాయి రెడ్డి దగ్గర ఉండి చేసాడు, అది ఇది అప్పుడు ఏదో వచ్చింది. మరి అది సబ్జెక్టు ఇది మనకు తెలియదు అనుకోండి, నిజం ఏంటనేది. అతనికి విశ్వసనీయత ఎంత ఉంది అనేది మనం మాట్లాడుకోవాలి. విశ్వసనీయత లేని మాటలు ఏం మాట్లాడినా వ్యాలిడిటీ లేదు. అదొక హిడెన్ ఎజెండాతో జనాలను కన్ఫ్యూజ్ చేయడం కోసం మాట్లాడిన భాష తప్పించి అతను మాట్లాడిన దాంట్లో ఎక్కడా కూడా రిలవెన్స్ అనేది ఎక్కడా లేదు. ఒకవేళ మా అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారితోనూ మనోహర్ గారితో మాట్లాడితే ఇతను చెవిలో చెప్పారు వాళ్ళిద్దరూ. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చెప్పింది ఎవరు? పొలిటికల్ అఫైర్స్ కమిటీ అంటే 10 మంది ఉంటారు కదా, మీకు తెలియకుండా ఉంటుందో? సీనియర్ జర్నలిస్ట్గా 40 ఏళ్ళు జర్నలిజంలో ఉంటే మీకు దృష్టికి రాలేదా? డెఫినెట్గా వస్తుంది, ఏదో ఒక సందర్భంలో వస్తుంది. ఇన్ని రోజులు అయినాక అతనికి వచ్చింది మీకు రాకుండా ఉంటుందా? అతను పరాయి రాష్ట్రం వాడు, తెలంగాణ వ్యక్తి. మీకు ఇంకా సొంత రాష్ట్రంలో మీకు ఇంకా మూలాలతో బంధాలు ఉన్నాయి, ఇంకా కూడా పొలిటికల్ ఎఫిలియేషన్స్ అన్నీ ఉన్నాయి కదా. మీరు ఇంకా గ్రాస్ రూట్లో ఒక జర్నలిస్ట్గా క్షేత్రస్థాయిలో చేసి వచ్చిన మనిషి, మీకు తెలియని సోర్స్ అతను ఉంటుందా? పచ్చిగా మాట్లాడుకుందాం. పోనీ పవన్ కళ్యాణ్ గారును మనోహర్ గారు కనుక అదే అమిత్ షా కనుక వాళ్ళ చెవిలో చెబితే నాకు జారుతుంది. మరి నాకుండే సోర్సులు నేనేమి లేమేమి కాదు. సమాజంలో నాకు కొద్దిగా బలమైన పరిచయాలు, బంధాలే ఉన్నాయి. నా దృష్టి కూడా వస్తుంది కదా. ఇప్పుడు అతను ఏంటంటే ఒక కన్ఫ్యూజ్ చేసి ఒక క్రియేట్ చేయాలనే హిడెన్ ఎజెండాతో వాళ్ళు తయారు చేస్తున్నారు. దానికి ఇతను హిజ్ మాస్టర్ వాయిస్ లాగా పెట్టుకున్నారు. ఇతనితో పాటు హైదరాబాద్ బేస్డ్గా జర్నలిస్ట్ అసోసియేషన్లు కూడా పెయిడ్ ముఠాలుగానే తయారయ్యాయి. మనకు తెలుసు అది పచ్చిగా. కొంతమంది తెలంగాణలో ఉండే కొంత మేధావులు ముసుగులో ఉండేటువంటి వాళ్ళు కూడా వేసేసి నెలవారీ కిరాయికి తీసుకుంటాం. తర్వాత ఇక్కడ విషం జిమ్మి, ఆంధ్రప్రదేశ్ మీద విషం జిమ్మి ఆంధ్రప్రదేశ్ వాళ్ళని దొంగలుగా చిత్రీకరించి, దోపిడీదారులుగా చిత్రీకరించి, మళ్ళీ 5 ఏళ్ల పాటు వాళ్ళు వేసే బిచ్చపు మెతుకులు జీతంగా తీసుకుని చైర్మన్షిప్లు పోస్టులు చేసుకున్న పనికిమాలిన దౌర్భాగ్యులు కూడా ఉన్నారు. అంటే వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసమేనా, లేదంటే రాష్ట్రం మీద ద్వేషం? 2 రకాలు. ఇప్పుడు అసలు 5 సంవత్సరాలు పాలించిన పరిపాలకుడిగా ఉన్న దౌర్భాగ్యం కొద్దీ, రాష్ట్రం దౌర్భాగ్యం కొద్దీ వచ్చిన పరిపాలకుడికే రాష్ట్రం గురించి, అభివృద్ధి గురించి ఏమాత్రం ఇది లేదు. దోపిడీనే ఎజెండా ఆ కుటుంబానికి మొదటి నుంచి కూడా. అది 2004 నుంచి 2009 వరకు జగద్విదితమే. ఎంతెంత దోపిడీ జరిగింది, ఎట్లా జరిగింది, అప్పుడు కొత్త సంపన్న వర్గం ఎట్లా సృష్టించబడింది, వాళ్ళు ఆ కొత్తగా సృష్టించబడిన సంపన్న వర్గంతోనే కదా రాజకీయాలన్నీ భ్రష్టు పెట్టిపోయినాయి 2 రాష్ట్రాల్లోనూ. ఆ రోజు తయారైన విషపురుగులే కదా వాళ్ళ రాజ్యాల్లో 2 రాష్ట్రాల్లోనూ వెళ్తున్నారు. కానీ మీరు అలా అంటున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కానీ,
లేదా ప్రొఫెసర్ నాగేశ్వర గారు కానీ లేదా హరగోపాల్ గారు లాంటి వాళ్ళు కానీ ఇలాంటి కొంతమంది ఉన్నారు. ఇది కొంచెం ఎలివేటెడ్ సర్కిల్ లాగా ఫోకస్ అయ్యారు. మీరు కరెక్ట్ సరే, మాట్లాడారు. అది కాదు వీళ్ళ వర్గాన్ని చూడండి, వర్గాన్ని విశ్లేషించండి. ఏ వర్గం నుంచి వచ్చిన పేర్లు ఇవన్నీ మీరు ఒక సామాజిక వర్గం కోణం నుంచా? అది ఇప్పుడు సిస్టంలో వైరస్ అండి. ఇప్పుడు ఒక పెద్ద కంప్యూటర్ ఉంటుందండి, సూపర్ కంప్యూటర్ ఉంటుంది. దాంట్లో వైరస్ ప్రవేశించింది అనుకోండి, ఆపరేటింగ్ సిస్టమ్ అంతా వైరస్ నడుపుతూ ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అది జనరల్ చెబుతారు, కంప్యూటర్లో చెబుతూ ఉంటారు కదా. అవును. అట్లాగే మన దురదృష్టం కొద్ది భారతదేశంలోకి ఆ బి వైరస్ ఎప్పుడో చేరిపోయింది. ఆ బి వైరస్ చేరిపడి సిస్టాన్ని ఆ బి వైరసే నడుపుతూ ఉంటుంది, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ రకరకాలుగా. అట్లా కొంత చారిత్రక నేపథ్యం మనకు ప్రీ ఇండిపెండెన్స్ నుంచి మనకి తిరుపతి రామస్వామి గారి దగ్గర నుంచి చరిత్ర, పెరియార్ గారి దగ్గర నుంచి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉన్నప్పటి నుంచి చరిత్ర తీసుకుంటే, ఇందాక మనం చెప్పుకున్న వర్గం యొక్క అందరూ, నేను అంటలా, దాంట్లో మేధావులు నిబద్ధత కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అందరినీ మనం అంటానికి లేదు. కొంతమంది ఏంటంటే ఈ బ్రతుకు తెరుగు పారాసైట్స్ అంట, పరాణజీవుల్లాగా. మరి వాళ్ళకి రకరకాల పర్సనల్ విద్వేషాలు ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద బాగా అభిమానం ఉండి, పార్టీ మీద అభిమానంతోనే రాజశేఖర రెడ్డితో అలయన్స్ అయ్యి పార్టీ పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి అతనితో మేము వెళ్ళామని అంటే మనం వాళ్ళని ఓకే అనవచ్చు. కానీ వాళ్ళు రాజశేఖర రెడ్డితో పాటు లాభం పొంది కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా బయటకు వచ్చేసి, లేదా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా అనుకుంటారు? కాదు కదా, వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులే కదా. వీళ్ళందరూ కూడా ఉద్యమ ముసుగులో వీళ్ళందరూ కూడా చేసిన దుర్మార్గాలన్నీ మనకు తెలుసు. వీళ్ళు గత 5 సంవత్సరాలు ఏ రోజు మాట్లాడాలి రాష్ట్రం గురించి, ఇంకో దాని గురించి అసలు ఏ రోజు మాట్లాడారు. అమరావతి గురించి ఇష్టానుసారం విషయం చిమ్మారు. అసలు ఇప్పుడు తెలంగాణలో కూర్చున్నాడికి ఏం సంబంధం? అమరావతి కట్టుకుంటారో లేకపోతే ఇంకోటి కట్టుకుంటారో, నువ్వెవడో మాట్లాడటానికి? నీ ముడి కింద 100 ఉన్నాయి, నువ్వు ఇక్కడ ఎందుకు మాట్లాడలా? కల్వకుంట్ల కుటుంబం దోషేసినప్పుడు మీ నోట్లో ఏం పెట్టుకున్నారు? ఇక్కడ చారిత్రక విధ్వంసం జరిగింది కదా, తెలంగాణ సమాజంలో విధ్వంసం జరిగింది కదా, దోపిడీ జరిగింది కదా, ఆర్థిక విధ్వంసం జరిగింది కదా, రైతుల్ని ధరణి పేరుతో దోషేసుకున్నారు కదా, భూములు ఎన్నీను. మరి ఆ రోజు మీరు ఏమైంది? మీకు నిబద్ధత లేదా? నీ సమాజంలో నువ్వు ఎందుకు మాట్లాడాలి? కాళేశ్వరం గురించి ఎందుకు మాట్లాడాలి ఈ ప్రొఫెసర్? మరి మిషన్ భగీరథ పేపర్ మీద కట్టేసిన ప్రాజెక్ట్ గురించి ఎందుకు మాట్లాడలేదు ఈ పెయిడ్ ఆర్టిస్టులు అందరూ? ఇప్పుడు ఎందుకు మరుగుతున్నారు బోబోమని? వీళ్ళ హిడెన్ ఎజెండా ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయినప్పుడు వీళ్ళు నోట్లో ఏం పెట్టుకున్నారు? ధరణితో ఏం ఇదైంది? రైతుల మీద ఇక్కడ బేడీలేసి ఇది చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మరి ఉద్యమకారులుగా మేము రాష్ట్రం తెలంగాణ అనేది ఆత్మగౌరవ పోరాటంతో వచ్చామని చెప్పుకున్నారు కదా, తెలంగాణలో నిలువున మోసం జరిగినప్పుడు వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడకపోగా ఆంధ్ర గురించి ఎందుకు విషం చిమ్ముతూ కూర్చుంటారు? ఇక్కడ కూర్చుని ఆంధ్ర మీద విషం చిమ్మటం 14-19 వరకు అమరావతి పేరుతో హేళన చేసుకుంటూ వచ్చారు. ఇష్టానుసారం క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటూ వచ్చారు, చాలా హేళనపూర్వకంగా చేసుకొచ్చారు. 19 నుంచి 24 మధ్య మొత్తం నోరు మూసి కూర్చున్నారు. పోనీ అమరావతి తప్పు అయితే కొత్త రూపాన్ని ఇంకో దాన్ని ఏదైనా ప్రతిపాదించవచ్చుగా. అమరావతి తప్పు, అన్ని మార్చినట్టు దాన్ని కూడా మార్చుకోండి. నోరు మూసుకొని కూర్చోలా, అమరావతి కూలిపోయింది మేము బాగున్నామని చెప్పారుగా. అదే ఇప్పుడు అన్నప్పుడు ఇంకా వాళ్ళు బ్రాడ్ మైండ్నెస్ ఎక్కడ ఉంది? ప్రొఫెసర్ అనే పేరు పెట్టుకోవడానికి వాళ్ళకి హక్కే ఉంది? కొన్ని సొలుగక్కడం తప్పించి, మైకిల్ తడిసిపోయేటట్టు సొలుగక్కడం తప్పించి వీళ్ళందరూ వీళ్ళు విషపురుగులు, సమాజానికి విషపురుగులు. ఇప్పుడు సమాజహితం కోసం మనకు తెలుగు జాతి మందండి, భారతీయులు ముందు, భారతీయులు మనం, తెలుగు జాతి మంది. మనం దాంట్లో భేదాభిప్రాయాలు కూడా లేదు. కులాలు మతాలు మన పర్సనల్గా పెళ్ళిళ్ళు పేరెంటాల వరకే, కానీ రాజకీయం మాట్లాడేటప్పుడు కులాలు మతాలు అనేది మాట్లాడకూడదండి. అది బ్రాడ్గా ఏదన్నా సమాజానికి నష్టం జరిగినప్పుడు, ఆ పేరుతో నష్టం జరిగినప్పుడు దాని మీద మనం మాట్లాడి తీరాల్సిందే. మాట్లాడకుండా ఉండడం అంటే కుదరదు. మాట్లాడకపోతే భారీ నష్టం జరుగుతుంది. వీళ్ళందరూ పేరుకేమో పెద్ద పెద్ద ప్రొఫెసర్లుగాను, రకరకాల జర్నలిస్టులుగా, ఎడిటర్లుగా, ఎకనమిస్టులుగా చెప్పుకొని వీళ్ళు చేసిన ఆర్థిక విధ్వంసం ఏంటంటే తెలుగు జాతికి చేసిన వీళ్ళ పేర్లన్నీ మన పేర్లు నేను మెన్షన్ చేసిన ఒక 3-4 కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు రిటైర్ అయిపోయిన వాళ్ళు, చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే ఈ సిస్టమ్ లో ఉంటూ ఇప్పుడు సివిల్ సర్వెంట్లుగా ఉంటున్నటువంటి కొంతమంది ప్రభుత్వంలో ఉంటూ కూడా ఇబ్బందిగా పెట్టే పరిస్థితికి వచ్చి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఈ వర్గాలు వాళ్ళ దాంట్లో ఉండే సిస్టంలో ఉండడం ద్వారా పొల్యూట్ చేస్తారు. అంతమునుపు కూడా చూసాం కదా, చాలా నేను చూశానండి. కొంతమంది ఐఏఎస్లు వెలగపూడి సెక్రటరియట్లో కూర్చుని ఏమేమి మాటలు మాట్లాడారో 2014-19 మధ్య నాకు తెలుసు. ఇవాళ ఏదో నీతి వాక్యాలు మాట్లాడుతూ ఉంటారు కానీ కొంతమంది పెద్ద పెద్ద ఏదో ఇది చేసుకుంటారు. కానీ
వీళ్ళకి అంత నిజాయితీ ధర్మం మీద అంత ఇది ఉంటే హైదరాబాద్లో ఎందుకు కూర్చుంటారండి? పాకిస్తాన్లో కూర్చుని హిందుస్థానీ రాగంలాగా ఇక్కడ హైదరాబాద్లో ఎందుకు కూర్చోవాలి? అక్కడికి వెళ్ళి కూర్చుని చేయొచ్చుగా. వీళ్ళు షిఫ్ట్ అక్కడికి అవ్వచ్చు కదా. ఆరోపణలు చేస్తున్నాడు, అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు, తప్పులేదు. దాని మీద రియాక్షన్ చూస్తే లోకేష్ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు అంటాడు. అసలు నువ్వు ఎందుకు చేయాలి? నీకేం సంబంధం? నువ్వు నీ పోటాడు ఫోన్ చేసి ఎత్తాలి వాళ్ళు? నీ ఫోన్ల కోసం ఉండారా? నువ్వు ఎవడో తెలుసు, కోనకిసుక గొట్టంగడివి. 5-10 కోట్ల మంది జనాల్లో రోజు వాళ్ళ పార్టీ కార్యకర్తలు 1 కోటి మంది ఉంటారు. ఎవరెవరో చేస్తారు. అందరు ఫోన్లు ఎత్తడమే కూర్చుంటామైనా. సెల్ ఫోన్ ఉన్నాడు కల్లా, ప్రతి ఒక్క తాడు బొంగలు ఉన్నాడు కల్లా వాళ్ళ చేతిలో సెల్ ఫోన్ ఉంది. సుబ్బారావు గారి నెంబర్ ఏంటో అందరికీ తెలుస్తుంది, 5 నిమిషాలు తెలుసుకోవచ్చు. వెంకటేశ్వరరావు నెంబర్ తెలుసుకోవచ్చు. ఈ గొట్టంగాళ్ళు లఫూట్గాళ్ళు చేసే ఫోన్లన్నీ ఎత్తటమేనా మన పని? మనకేం పనులు ఉండవు. ఇంకా లైన్లో నిలబడేసి ఇంటికి వచ్చి కూర్చోవాలా? ఏం బాబు ఏంటి, ఏం సార్ మీరేంటి, ఎందుకు ఫోన్ చేశారని మాట్లాడాలా? ఆఫ్టర్ ఆల్ హూ ఆర్ యూ? నువ్వెంత, నీ స్థాయి ఏంటి? ఊరినే పేరు ముందు ప్రొఫెసర్లు పెట్టుకుని డాక్టరేట్లు పెట్టుకుని అన్నంత మాత్రాన మీరందరూ పెద్ద పుడుంగులా? తెలుగుదేశం వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలి, నా మీదకి రాకుండా అని. నువ్వు నోరు కంట్రోల్లో పెట్టుకో. నువ్వు పొగిడితే పొగుడుకో, నీకు ఎక్కడైతే లాభం ఉందో వాళ్ళని పొగుడుకో, తప్పేమంటలా. వాళ్ళు ఇంద్రుడు చంద్రుడు అను, వాళ్ళు మచ్చలేని నాయకులను, వాళ్ళు ముడి కింద 36 సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉంటాయి. అవన్నీ లేదు, పెట్టుడు కేసులను మా వాడు కడిగిన ముచ్చిమని నువ్వు కడుగు, రోజు ఆ యాసిడ్ పెట్టి కడుగు ఆ ముత్యాన్ని. ఎవడు కాదనడం. కానీ ఇతరుల మీద ద్వేషం చేసినప్పుడు నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరం, నా ఇంటికి నీ ఇల్లు ఎంతే దూరం అన్నట్టు దాడికి ప్రతి దాడి జరుగుతూనే ఉంటుంది. అది భౌతికంగా జరగవచ్చు, లేకపోతే వెర్బల్గా జరగవచ్చు, లేదా సోషల్ మీడియాలో జరగవచ్చు. భౌతికంగా జరగకూడదని కోరుకుందాం. అది కాదు, భౌతికం అంటే ఏ రూపంగానే జరగవచ్చు. ఇప్పుడు అతను వెర్బల్గా మాట్లాడేది కాబట్టి వాళ్ళు అది సోషల్ మీడియాలో వాళ్ళు ఇది చేస్తున్నారు. ఇప్పుడు లేదు, నేను బహిరంగంగా రోడ్డు మీదకి వచ్చి ఎవరైనా కొడతానన్నప్పుడు అటు దానికి తగ్గట్టు ఫిజికల్గా కూడా అటాక్ గురవ్వాల్సిన పరిస్థితి వస్తుంది కదా. ఏ రూపంలో వెళ్తే ఆ రూపంలోనే వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా ఆయన చేసినటువంటి ట్విస్ట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు జై అమరావతి అంటే యాక్సెప్ట్ చేసేవాడు. ఇప్పుడు జై అమరావతి అంటే కాదు, జై అమరావతి కాదు, జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్ర అనాలి అని చెప్పి చెప్తున్నాడంటే కూటమిలో ఏదో తేడా వచ్చిందని చెప్పి ఈయన ట్విస్ట్ చేస్తున్నారు. పెట్టేది అయినా సుబ్బారావు గారు ఇటువంటి నేలబార్గాళ్ళ గురించి ఎంతసేపు డిబేట్ కొనసాగించడం కూడా నాకు అసహ్యం పడుతుంది. ఎందుకంటే అతని మీద నాకు ఇవ్వాలి కదా 10 దాదాపు 2005 నుంచి చూస్తున్నాను నేను కూడా ఆ ఉద్యమ కాలం నుంచి. అప్పుడు నేను డిబేట్లకు వెళ్ళినప్పటి నుంచి చూసేవాడిని ఈ గోముఖ వ్యాఘ్రాలు వీళ్ళందరూ కూడా అసలు విషపురుగులండి. ఎంత హేళన చేశారంటే అది నిజంగా జరిగింది తెలంగాణ కోసం జరిగిన పోరాటం కాదు. ఒక కులానికి వ్యతిరేకంగా, ఒక ప్రాంతానికి వ్యతిరేకంగా వాళ్ళ నిలువెల్లా దాగి ఉన్న విద్వేషాన్ని బయటికి కక్కటానికి ఆ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని గొంగళ పురుగులు వీళ్ళందరూ. వీళ్ళకి ఏంటంటే నీ అవసరం నీది, నా అవసరం నాది అన్నట్టు కేసీఆర్ కుటుంబానికి బతుకు తెరువుకి వీళ్ళు కావాల్సి వచ్చారు, దోసుకోవాలంటే ఉద్యమం పేరుతో. దురదృష్టం కొద్దీ వాళ్ళు ఊహించలా. ఇప్పుడు ఊహించకుండా రాష్ట్రం వచ్చి పడిపోయింది. అది సోనియా గాంధీ గారు ఇచ్చిన ఇదే తప్పించి వీళ్ళ పోరాటం మూలాన వచ్చిందనేది తప్పు, బూతు. వీళ్ళు ఏమంటారండి, సాగు నోటు ఏంటి సాగు నోటు నువ్వు తలబెట్టింది బొంగు భోషణం, నువ్వు ఓటు వేయడానికి వెళ్ళావా? సాగు నోటు తలబెడతానికి పార్లమెంట్లో ఓటు ఎక్కడ వేసావు? నువ్వు ఎక్కడ పడుకున్నావు? నువ్వు వెళ్ళి పార్లమెంట్లో ఓటింగ్ జరుగుతుంటే నీకు అంత తెలంగాణ మీద అంత భక్తి, రాష్ట్రం రావాలని కోరుకుంటే నువ్వు ఓటు వేసి అక్కడ పోరాటంలో ఉండేవాడివి. నీ ఓటే లేదు అసలు తెలంగాణ రావడానికైనా నువ్వు వచ్చి ఆ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా దోసుకున్నావు రాష్ట్రాన్ని. అటువంటి వాడి గురించి వీళ్ళు నోరెత్తరు ఈ పెయిడ్ ఆర్టిస్టులు అందరూ. సో ఇప్పుడు ఆయన చేసిన ట్విస్ట్ వెనక ఏంటి అసలు? ఆయన అంటే ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేయటం, అక్కడ ఏమీ లేదు, అయిపోయింది, కూటమి ఇంత అయిపోయింది అని. తర్వాత ఇంకోటి ఏంటంటే, మీరు ప్యారలల్గా ఆలోచించుకుంటూ వస్తే గత 2 సంవత్సరాలుగా చూడండి, బార్కేడ్లో తిరుమలలో బార్కేడ్ కుట్ర జరిగింది కదా, అది తొక్కిసలాట జరిగింది కదా. తర్వాత లడ్డు, శ్రీవారి లడ్డు గొడవ అయినప్పుడు ఒక అతను చంపేసినప్పుడు అక్కడ గుంతకల్లు రైల్వే స్టేషన్ దగ్గర ఒక సిఐని పరకామణి కేసులో అది అట్ట అయింది కదా. తర్వాత కొద్దిగా ముందుకెళ్తే ఒక పాస్టర్ పగడాల ప్రవీణ్ ఎవరో ఒక అతను ఉన్నాడు, తాగి రోడ్డు యాక్సిడెంట్లో చనిపోతే కాదు చంపేశారు నోటుకొచ్చినట్టు ఒక వర్గం అంతా రోడ్లెక్కి నానాయాగి చేసింది కదా. అప్పుడు కూడా వీళ్ళు సన్నాయి నొక్కులు నొక్కారు కదా, రకరకాలుగా పోలీసుల తీరుని విమర్శించుతా అనుమానం వ్యక్తం చేసే విధంగా చేశారు కదా. గత 10 నెల రోజుల నుంచి మీరు ఆకివీడులో రామాలయం విషయంలో ఏమేమి జరుగుతుందో చూస్తున్నారు కదా. దాన్ని కూడా ట్విస్ట్ చేసి రకరకాలుగా చేయాలని చూశారు. ఆయన రఘురామకృష్ణరాజు గారు చాలా స్టబర్న్గా నిలబడి చేసేటప్పటికి ఎక్కడికక్కడ తోక ముడుచుకొని కూర్చున్నారు. నిన్న పాడేరులో
కడప నుంచి ఒకడు పోయి అక్కడ వాడు ఆర్కెస్ట్రేటెడ్ దాడి చేయించుకుని ఆడి మీద వాడే చేయించుకుని వాడు ఒక సినిమా హీరోలాగా తలకు ఇది కొట్టుకుని కాకి ప్యాంట్ వేసుకుని అక్కడ నానా యాగి చేసి ఆడేదో వాడాక వీళ్ళందరూ వెనక కూడా హిడెన్ ఎజెండా ఒక రాకెట్ నడుస్తుంది. అసలు అత్యాయతనం చంపబోయారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని సోషల్ మీడియాలో ఇప్పుడు ఏమైందంటే దురదృష్టం కొద్ది సోషల్ మీడియా కూడా దొనైందంటే దోణ కట్టేసారు నేను చూశాను అనేటట్టు తయారైపోయింది. నిజం అబద్ధం పక్కన పెడదాం. ఆ పగడాల ప్రవీణ్ అనేవాడి యాక్సిడెంట్ కేసులో ఎంత దుర్మార్గంగా మిస్లీడ్ జరిగిందో అందరం చూసాం. హైవే మీద చేసినా కాదు వాడు కాదు మనిషే కాదు దొంగ పోలీసులు సృష్టించారన్నారు, తాగలేదు క్యారెక్టర్ అసాసినేషన్ చేశారన్నారు, రాష్ట్రాన్ని తగలబెట్టేస్తామని చెప్పి బయటకు వచ్చి భౌతికంగా అరుపులు కేకలు చేశారు గుడివాడలోనూ భీమవరం ఈ ప్రాంతాల్లో. మాజీ ఎంపీ కూడా వచ్చాడు కదా, వచ్చాడు. తర్వాత ఇక్కడ ఖమ్మం నుంచి ఉన్నాడు ఒకడు మరీ వాడు పాస్టర్ అవతారం ఎత్తాడు కొత్తగా. ఇప్పుడు వీళ్ళు ఏంటంటేనండి చాలామంది పాస్టర్లో లంపెన్ గాళ్ళు అందరూ పాస్టర్లు అవుతూ ఉంటారండి. నిజాయితీగా యేసు ప్రభు మీద నమ్మకంతో మనస్ఫూర్తిగా ఏదో మనసు మారి మతం మారి చేసేవాళ్ళు నిబద్ధతగా చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనం దాన్ని డిబేట్ చేయట్లేదు. నేను మతం జోలికి వెళ్ళి అన్నట్టు నిజమైన పాస్టర్లు దేవుడి భక్తి ఉంటే ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మా గ్రామం నుంచి పాస్టర్లను చూసాము, ఫాదర్లను చూసాం, విజయవాడ ఫాదర్లను చూసేవాళ్ళం. వాళ్ళ మాట కానీ వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ సేవాభావం కానివ్వండి చాలా స్వచ్ఛంగాను చాలా సౌమ్యంగా ఉంటుంది. ఈవెన్ పాస్టర్లు అనే కదా మన హిందూ సమాజంలో కూడా చాలా మంది ఉంటారు. మఠాధిపతులు పీఠాధిపతులు కొంతమంది రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళు బతుకుతీరు వాళ్ళందరూ నండి దౌర్భాగ్యులు. వీళ్ళందరూ మతం పేరుతో వాళ్ళు చేసేదంతా దౌర్భాగ్యులే. మతం లేదు, వాళ్ళు పెండాకు లేదు, వాళ్ళు పారాసైట్స్ పరాంజీవులు. వాళ్ళు కూడా హిందూ మతం పేరు. హిందూ మతంలో గొప్ప వాళ్ళు మహామేధావులు, ఎంతో విఘ్నులు, పండితులు, జ్ఞానం బోధ చేసేవాళ్ళు సమాజం కోసం, అక్షరభిక్ష పిల్లలకు చదువులు చెప్పిన వాళ్ళు. ఈవెన్ ముస్లింలు కూడా లేరండి. సూఫీ మతంలో కానివ్వండి వాటిలో కానివ్వండి ఎంత ప్రేమ తత్వంతో ఉంటారు. ఎంత మనం వెళ్తే హక్ చేసుకుని మన ఎంతో ఇది ఇంట్లో మనిషి సొంత కుటుంబ సభ్యులాగా మనకి ప్రేమిస్తారు. మతం అనేది కొంతమందికి బతుకు తెరువు వాళ్ళకి ఇది ఒక ఆసరా అయిపోయింది. అటువంటి వాళ్ళే వాళ్ళ పాస్టర్లుగా కొంతమంది లంపెన్ వాళ్ళందరూ చేరిపోయి ఆ ఖమ్మం నుంచి ఒకటి తయారైపోయి లాస్ట్ టైం కూడా ఇష్టానుసారం అరవటం. అంత మునుపు పగడాల ప్రవీణ్ అనేవాడి కేసులో కూడా ఇష్టానుసారం చాలా మంది రోడ్డు మీదకి వచ్చేసి రక్తం పారిస్తామని చెప్పి దాదాపు 4 రోజులు నడిపారు. ఇప్పుడు ఇది మొన్నే మనకు అనుమానం వచ్చింది ఈ డ్రామా ఆర్టిస్ట్ లాగా ఉన్నాడని. అది నిన్న బరస్ట్ అయింది, నాటకం అంతా బరస్ట్. ఇప్పుడు పోలీసులు ఏమో దాన్ని అతనే కావాలని స్టంట్ చేశాడని తెలుసు. కానీ ఇప్పుడు కూడా అతను ఒక వీడియో రిలీజ్ చేశారు, ప్రభుత్వం కుట్ర అంతే కదా. దీని వెనక ఏంటంటే పులివెందుల హస్తం ఉంటుందండి. దీంట్లో అనుమానమే లేదు. ఇది ప్యారలల్గా ఈ క్రిస్టియానిటీని అడ్డం పెట్టుకుని వాళ్ళు లాభం పొందే మార్గాల్లో ఒక వర్గం బలంగా పనిచేస్తాను పులివెందులకు సంబంధించి. వాళ్ళ ఇంట్లో కుటుంబాలు వాళ్ళ మేనత్తాళ్ళు కూడా ఒక ప్యారలల్గా తెర వెనక నడుపుతూ ఉన్నారు. అంత మునుపు ఈ మతాన్ని రాజకీయం చేద్దాం అనుకున్న అతను వాళ్ళ అల్లుడు అనిల్ వాళ్ళందరూ ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ ప్రమేయం పెద్దగా ఎక్కడ కనపడటం లేదు. వైసీపీకి మతమే కదా, క్రిస్టియన్ మతమే వాళ్ళకి వాళ్ళ ఆర్గనైజ్డ్ ఇది. దాన్ని ఆర్గనైజ్ చేయడానికి హిడెన్గా కొన్ని వర్గాలు పనిచేస్తూ ఉంటాయి. వాళ్ళ చెప్పు చేతలు ఈ పాస్టర్ల పేరుతో ఉండే వాళ్ళందరూ ఏదో ఒక రకంగా మతకార్షణలు రెచ్చగొట్టడం ఇదొకటి. అట్లాగే సింహాచలంలో కూడా క్యూ లైన్లో భక్తులు ఇదైపోతే దాన్ని కూడా నానా అలరి చేశారు మతాన్ని అడ్డం పెట్టుకుని చేయటం కోసం. వాళ్ళకి నిత్యకృత్యం అండి ఆ పార్టీలో. వాళ్ళు కాదు, మనం చానారెడ్డి గారి టైంలో ఆయన దింపడం కోసం చేసిన చార్మినార్ దగ్గర మత కలహాలు 400 మంది నరమేధం జరిగినప్పటి నుంచి మనం చూస్తున్నాం. వాళ్ళకి అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారు, ఎంతకైనా గడ్డి తింటారండి, దేనికైనా తెగిస్తారు వాళ్ళు. సొంత బాబాయినే పారేసిన వాళ్ళు, సొంత తల్లిని చెల్లిని ఇంట్లోంచి మెడబెట్టి నెట్టేసిన వాళ్ళు, కన్న తల్లిని ఇంట్లోంచి మెడబెట్టి నెట్టేసిన వాళ్ళకి ఏముంది ఎన్ని మామూలే. వీళ్ళకి ఏంటంటే పుష్కలంగా డబ్బు ఉంది కాబట్టి ఆ డబ్బునితే మాట్లాడి హిజ్ మాస్టర్ వాయిస్ సింబల్స్ లాంటి వాళ్ళు హైదరాబాద్లో తయారయ్యారు. ఈ ప్రొఫెసర్ల పేర్లతోనూ జర్నలిస్టులు ఎడిటర్లు ఈ రకరకాల పేర్లతో మేధావుల పేరుతో తయారయ్యారు. వీళ్ళకి ఇస్తే ఏమైనా డబ్బు ఇస్తే చాలు ఏమైనా సిద్ధం. కానీ 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ అన్నా తీసుకోండి, ఈ ప్రొఫెసర్ చేసినటువంటి కామెంట్సే బాగా ట్రోల్ అవుతుంది. ఆయన ఏమంటాడంటే నాది హై లెవెల్ సోర్స్ అంటున్నాడు. ఏంటి ఆ సోర్స్? ఇప్పుడు నాకు కూడా హై లెవెల్ సోర్స్ ఉంది. నెల ఇప్పుడు ఇటువంటి ప్రొఫెసర్లు డబ్బులు ఇస్తున్నాము, మేము చెప్పిన స్క్రిప్ట్ చదవాలని చెప్పి అన్నారని నాకు ఒక సోర్స్ ఉంది. అతను ఆ సోర్స్ చెప్తే నేను నా సోర్స్ చెప్తా. అంతే కదా సోర్స్ అంటే. నువ్వు ఇష్టానుసారం మీ సమాజాన్ని విద్వేషపూరితంగా
సమాజాన్ని మిస్లీడ్ చేసే విధంగా నువ్వు నా సోర్స్ ఉందని తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు, లేదు చెప్పు, నువ్వు సోర్స్ ఉంటే సుబ్బారావు గారు చెప్పారు లేదు చెప్పు, లేకపోతే ఇంకోళ్ళు చెప్పారని చెప్పు, లేకపోతే జనసేనలో పలానా నాయకుడు చెప్పాడని చెప్పు. అట్ట కాకుండా నా ఇష్టానుసారం మాట్లాడతానని చెప్పేసి నువ్వు మాట్లాడితే నువ్వు తాటిమట్టుతో తమలపాకుతో మాట్లాడితే తాటిమట్టుతో నిన్ను నాలుగు అంటారు కదా, అనుకుండా ఎందుకుంటాం. అసలు ఈ వ్యాఖ్యలు చేస్తుంటారా? అసలు సాధ్యమేనా ఇది? ఇన్స్టెంట్ ఫ్రెండ్ మనకి చంద్రబాబు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు చేతులు కాల్చుకున్నారు బీజేపీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ప్రాయశ్చిత్తం ఫీల్ అవుతున్నారు ఇవాళ. సౌత్ ఇండియాలో వాళ్ళు నష్టం అంత నష్టపోలా. అది విఘ్నులకైతే తెలుస్తుంది, దీర్ఘకాలికంగా ఆలోచించే విఘ్నులకైతే తెలుస్తుంది. కల్వకుంట్ల కుటుంబాన్ని మోసి, అటు వైఎస్ కుటుంబాన్ని మోసి చరిత్రహీనులుగా మిగిలిపోయారు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఇవాళ సమాజం అందరూ కూడా వాళ్ళని అన్టచబుల్గా ఎందుకు చూస్తున్నారు తెలుగు సమాజం? లేకపోతే గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా హైదరాబాద్, తెలంగాణ వాళ్ళు మిస్లీడ్ అయ్యారు దురదృష్టవశాత్తు. లేకపోతే సౌత్ ఇండియాలో ఈ పాటికి కాషాయం జెండా రెపరెపలాడుతూ ఉండేది. కల్వకుంట్ల కుటుంబం అంతా కనుక వాళ్ళు పెట్టుకోకుండా ఉండుంటే ఈ పాటికి కాంగ్రెస్ పరిస్థితి వేరుగా ఉండేది. ఇక్కడ వాళ్ళు ఎప్పుడైతే కల్వకుంట్ల కుటుంబానికి వాళ్ళ నెత్తిన శనిబట్టు కూర్చుందో, లేకపోతే వాళ్ళు మిస్లీడ్ అయ్యి వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది ఉంటారు కదా, డబ్బులు తీసుకుని అక్కడ హైకమాండ్ తప్పుడు రిపోర్ట్లు ఇచ్చేవాళ్ళు. సింపుల్ కామన్ సెన్స్ సుబ్బారావు గారు. తెలంగాణలో రాజ్యంలోకి రావాలంటే ఏం చేస్తే చాలు అనేది బీజేపీకి ఆ మాత్రం తెలుసుకున్నంత ఇదేం కాదు కదా. దోపిడీ కుటుంబానికి నువ్వు కొమ్ముగా చేసినంత చేయటం మూలనే కదా ప్రజలందరూ కాంగ్రెస్ ప్రత్యామ్నాయం మాకు రేవంత్ రెడ్డి గారు చాలు అని హీరోగా ఆయనకు ఓట్లు వేసి నిలబెట్టింది. అనే పెద్ద 6 అడుగులు అందగడ సినిమా ఇమేజ్ ఉందా? ఏమన్నా కరుడు కట్టిన 30-40 ఏళ్ళుగా ఒక రాజకీయ కుటుంబం అనే నేపథ్యం అతను వర్గం ఉండటానికి ఎందుకని ఇది చేశారు? ప్రజల్లో వెలువ. దాంట్లో బీజేపీ కూడా సమిధి అయిపోయింది. ప్రజాగ్రహంలో బీజేపీ కూడా నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది. ఆంధ్రప్రదేశ్లో కూడా 2014-19 మధ్య అనవసరంగా దురదృష్టశాత్తు తెరానికి ఏముందో భావసారూప్యత ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతో పక్కకు జరిగినప్పుడు అక్కడ కామ్గా దూరం న్యూట్రల్గా ఉంటే సరిపోయేది. అక్కడ జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు లాంటి వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడటం, ఇష్టానుసారం నోటికి తేడా లేనట్టు మాట్లాడి, రాయలసీమ విష్ణువర్ధన్ రెడ్డి అనేవాడు, వీళ్ళందరూ కేర్ ఆఫ్ కూడా లేడు. వీళ్ళు ఎవరికి తర్వాత అసలు భూతార్థం పెట్టేది వీళ్ళ మొఖాలు పక్కింటి కూడా తెలియదు. వీళ్ళు నాయకులుగా వచ్చేసి ఇష్టానుసారం చేశారు. అసహ్యం పుట్టింది జనాలకి. అది ఆ వేడి తగిలేటప్పటికి వాళ్ళు గుర్తెరిగారు, ఇది ఎప్పటికన్నా మనకు సౌత్ ఇండియాలో మనకు నష్టపోతాం అనే ఉద్దేశంతోనే వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవటమా లేకపోతే సరి చేసుకుంటాం, మీరు అది ఎట్టానా అనండి. ఇవాళ ఒక భావసారూప్యత కలిగిన అంశాల్లోకి నిదానంగా ఇక్కడ ఉన్నారు. ఇవాళ వచ్చిన థ్రెట్ అంటూ ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీతో వాళ్ళు బయటికి వెళ్ళిపోయి చేయగలిగేది ఏమీ లేదు. వాళ్ళకేమో అక్కడ 1% కూడా ఓట్లేదు ఆంధ్రాలో. ఏమండి ఇక్కడ కూడా ఊరిని హైదరాబాద్లో ఏదో చార్మినార్ నుంచి టవర్ క్లాక్, సికింద్రాబాద్ టవర్ క్లాక్ వరకు హనుమ జయంతి రోజునను శ్రీరామనవమి రోజున జై శ్రీరామ్ అంటే తప్పించి గ్రామాల్లో ఇక్కడ ఏమీ దిక్కుముక్కు లేదు. వాళ్ళకి తెలుసు పునాదులు. నిజమైన నాయకులు, నిజమైన రాజకీయం చేసే వాళ్ళకైతే పునాదులు తెలియాలి. పునాదులను బలపరుచుకుంటారు. రాజకీయంగా ఇంకా బలం పెరగాలని చూసుకుంటారు. కర్ణాటకలో బలంగా వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు రావట్లేదు? సింపుల్ కదా. కాబట్టి వాళ్ళు ఇమ్మీడియట్గా తెలుగుదేశంతో వైరుధ్యం పెట్టుకుని తెలుగుదేశాన్ని దూరం చేసుకునే అంత పిచ్చి పనులు చేయరు నేను అనుకుంటాం. ఒక పక్క లంపెన్ పార్టీ, ఒక బాబాయిని చంపేశారు, తల్లిని చేశారు, ఒక అసాంఘికమైన ఇది సారా ఇది పేరుతో దొంగ సారా అమ్మారు, ఇంత ఆరోపణలు ఉన్నాయి. అటువంటి పార్టీని నువ్వు మోసాడు అని అంటే పక్కన పెట్టుకున్నారంటే ఆ ఇంపాక్ట్ ఇది బీజేపీ కూడా అనుభవించాల్సిందే కదా భవిష్యత్తులో. ఇప్పటికైనా బీజేపీ కాపాడుతుంది జగన్మోహన్ రెడ్డి అనే అభిప్రాయం లేదంటారా? అభిప్రాయం జనాలు అందరికీ ఉంది. ఎందుకంటే కేసులు ట్రైలే నడవకుండా చాలా విషయాల్లో ఆపుకుంటూ వస్తున్నారు కదా. న్యాయ వ్యవస్థ అసలు దేశంలో ఉందా లేదా అనే ప్రశ్నార్థకం అందరికీ తయారైంది కదా. జడ్జి గారే రోజు వాయిదాకి వెళ్ళి లోటస్ పాండ్కో లేకపోతే బెంగళూరు ప్యాలెస్కో తాడేపల్లికి వెళ్ళి వాయిదాలు జడ్జి వెళ్ళి తీసుకుని వచ్చే పరిస్థితి వస్తుందేమోననేది కూడా జనాలు అంతా నవ్వుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య బెంగళూరు నుంచి హైదరాబాద్కు మకాం మారుస్తున్నారు అనేది ఒకటి బలంగా వినపడతాను. అంటే దీని వెనక కూడా ఏదో బలమైన ఇంకా ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పుడు ఇందాక అనుకున్న
ఘటన లాంటివి ఇంకా చాలా తరచుగా ఎక్కువ జరుగుతాయి. ఉమ్. బెంగళూరు నుంచి ఆర్గనైజ్ చేయడం కష్టం అవుతుంది కమ్యూనికేషన్. ఇక్కడ ఇంకా రాబోయేది ఎన్నికలు దగ్గర పడిపోతాయి. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ 2 years ఇదైతే ఇంకా మూడులోకి వెళ్ళిపోతుంది ఎన్నికలు. ఆల్రెడీ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ నుంచి కంటిన్యూగా ఉంటుంది కదా. ఇక్కడ తెలంగాణ, అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అవును. 3 years దాటితే. కాబట్టి ఇప్పటి నుంచి అక్కడ ప్రభుత్వ వ్యతిరేక దీన్ని ఎగదొయ్యాలంటే ఇటువంటి వాళ్ళ పెయిడ్ ఆర్టిస్టుల అవసరం. ఇక్కడ మీడియా హౌస్లన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటాం. కొద్దిగా యాక్సెసిబిలిటీ గవ్వుకుని వెళ్ళి రావాలి చేయాలని అంటే ఇక్కడైతే దగ్గరగా ఉంటుంది లాంగ్వేజ్ ఇదంతా కూడా అనే ఉద్దేశంతో ఇక్కడ మార్చుకుంటే మాత్రం ఇటువంటి ఘటనలు ఇంకా తీవ్రం అవుతాయి. మేము ఇచ్చాపురం నుంచి తడ వరకు, అటు కుప్పం వరకు, హిందూపురం వరకు కూడా రాష్ట్రం నలుమూలలో కూడా ఫ్యాక్షన్ హత్యలు కానివ్వండి, ప్రాంతాలు, మతం, కులాలు, ఈ 3 వాళ్ళు చేస్తారు. కొద్దిగా ఇది కత్తి మీద స్వామి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీని మీద చూడాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏదో కానీ మొత్తానికి 2 ఏళ్ళు పట్టింది వాళ్ళు ఒక దారికి రావడానికి నేను అనుకుంటాం. ఇప్పుడు దాకా కొంత సాచివేత ధోరణితోనే ఇచ్చేశారు. కానీ నేను గమనిస్తున్న చూస్తే గత 3-4 నెలల నుంచి ఢిల్లీలో కొద్దిగా పద్ధతులు మారినాయి అనిపిస్తాను. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చారు నరేంద్ర మోడీ. 5-6 నెలల నుంచే కొద్దిగా మీకు ఆ ఇండికేషన్స్ అందుతున్నాయి. చూస్తాను ఇంటికి వచ్చింది అనేది సెకండరీ, అది పక్కన పెడదాం. మీకు మోడీ గారి దీనిను అమిత్ షా గారి భాషలో కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వీళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ రిసీవ్ చేసుకుంటున్న తీరు కొన్ని చూస్తా అంటే వాళ్ళ లైజనింగ్ తగ్గింది. వైసీపీ లైజనింగ్ ఢిల్లీలో కొద్దిగా వీక్ అయిందేమో అని అనిపిస్తాను నాకు. అట్టా అని తెలుగుదేశం లైజనింగ్ సొంతగా లైజన్ చేసేవాళ్ళు అక్కడ ఎవరు లేరు. బలంగా చేయగలిగే వాళ్ళని వీళ్ళు పెట్టుకోలేకపోతున్నారు. లోకేష్ గారు వెళ్తున్నారు ఇప్పుడు అంతవరకే. కానీ అక్కడ ఢిల్లీలో కూర్చుని బలంగా నెట్వర్క్ చేయటం అది ఒక ఆర్ట్. అంత మునుపు వైసీపీకి ఏంటంటే పెద్ద వెన్నెముకలాగా విజయసాయి రెడ్డి ఉండేవాడు. అతనంతా కూడా మాస్టర్ మైండ్ తెర వెనక. అతను మళ్ళీ బీజేపీలో ప్రవేశించాలని చూస్తే అడ్డుకున్నారు. ఎందుకంటే నేను ఇందాక 4 నెలల నుంచి మీరు మారిన పరిస్థితులు అంటే 4 నెలల క్రితం వెళ్ళిపోయి బీజేపీలో చేరిపోవాలని చూశారు. ఒక నిజంగా మీరు ఇందాక అన్నారే ప్రొఫెసర్ నాకు చెవిలో చెప్పాడని, ఇటువంటి చెవిలో చెప్పేదట్టయితే మరి విజయసాయి రెడ్డిని బీజేపీలో చేర్చుకుని ఉండాల్సింది నాళ్ళే. చేర్చుకుని ఉంటే ఆటోమేటిక్గా మనం కూడా ఏదో అని అనుకుంటాం. ఈయనదాన్ని కొంతవరకు మనం ఆలోచించాలి. ఇప్పుడు అక్కడ రెక్కలు తెగిపోయిన చెట్టు పక్షిలాగానే అయిపోయింది వైసీపీకి. సుబ్బారెడ్డి వల్ల కాదు ఢిల్లీలో లైజనింగ్ చేయటం. ఒక ఎంపీగా ఉండాలంటే అతని భాష కానీ అతను ఇది కానీ లేదు, ఆ స్కిల్స్ లేవు అతనికి. ఇంకెవరు రాజ్యసభ సభ్యులు ఎంపీలకు కూడా ఎవరికి అంత స్థాయి స్తోమత ఎవరు లేదు. అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి కూడా అక్కడేం లేదు. మిథున్ రెడ్డి కూడా ఏ నిమిషాన బీజేపీలో చేరిపోదామా అనే ఉద్దేశం ఉంటాడు అనేది బలంగా మనకు అందుతున్న ఇది వార్త. ఇమ్మలేకపోతున్నారు అనేది, తండ్రి కొడుకు ఇమ్మలేకపోతున్నారు వైసీపీలో అనేది మనం వింటా వస్తున్నాం. కాబట్టి అక్కడ బీజేపీ కనుక ఏమాత్రం సానుకూలంగా ఉండా వేరుగా ఉండేది. అతన్ని చేర్చుకోకుండా చంద్రబాబు గారు మేము ఆయన ఉండగా మేము చేర్చుకోమని చెప్పారనేది మనకు నేను విన్న వార్త. సో ఇది ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. ఇది ప్రొఫెసర్ చెప్పిన దానికి అబద్ధం అని, పూర్తి అబద్ధం అనే దానికి ఇది ఒక ఇండికేషన్. ఎందుకంటే అంత ప్రయారిటీ ఇస్తున్నారు వాళ్ళు. లేకపోతే అతన్ని చేర్చుకునే వాళ్ళు చేర్చుకుంటే అక్కడ కూర్చుని ఢిల్లీలో అతనుకుండా దీంతో లాంగ్వేజ్ స్కిల్స్ మాస్టర్ మైండ్తో మళ్ళీ లైజనింగ్ చేసి షాడో ఇదిలాగా వైసీపీకి ఏదైనా ప్లాట్ఫామ్ తయారు చేసుకునేవాడు. అది ఎప్పుడైతే అక్కడ అడ్డం పడిపోయిందో ఇక అతను ఉక్రోషం తట్టుకోలేక చంద్రబాబు గారిని శాపనార్థాలు పెట్టాడు, గుర్తుందా? అది ఆ బాధతోనే. ఎందుకంటే తనకు అక్కడ అడ్డం పడ్డాడు, అన్నీ వచ్చేసి నేను సొంత పార్టీ పెట్టుకుంటాను, ఛానల్ పెట్టుకుంటానని చెప్పి చచ్చిపోయే ముందు ఏదో పిచ్చి పిచ్చి చవాకులు మాట్లాడాడు. మాట్లాడాడు. మనిషి కాదులేండి అతను అదొక ఇది, అదొక చెడు పురుగు. ఆ బాధ అంతా వెళ్ళగక్కాడు ఏమి అనలేక. కాబట్టి నిజంగా ఢిల్లీలో కనుక ఏదో మాత్రం ఉన్నా కూడా అది మనకి తెలిసిపోతుంది. అక్కడి నుంచి కాకుండా గత 5-6 నెలల నుంచి చంద్రబాబు గారికి కూడా వాళ్ళు కొద్దిగా ఎక్కువగానే ప్రయారిటీ ఇవ్వటం చేయటం జరుగుతుంది. నేను అబ్జర్వ్ చేస్తాను దాన్ని బట్టి. అంటే నేనే పెద్ద విశ్లేషకుడిని కాదు, నేనే పెద్ద మేధావిని కాదు అనుకోండి, ఒక సామాన్యుడిని, భారతదేశంలో ఒక సామాన్యుడిని. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి క్లోజ్గా. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, ఆయన 20 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి కావడానికి ఏం చేశారు ఇవన్నీ చూశారు కదా. అన్ని చూసాం, ఇంకా చాలా చూసాం. తెర వెనకాల ఏమేమి జరిగినా అన్ని చూసిన వాళ్ళమే.
అంటే నా డాక్టర్ని కాదు, నేను ప్రొఫెసర్ని కాదు, నేను రాజ్యాంగ కోవిదుడిని కాదు, రాజకీయ విజ్ఞాని కాదు, ఏం కాదు, ఒక సామాన్య భారతీయుడిని. కాకపోయినప్పటికీ గత చరిత్ర తెలుసు, ప్రజెంట్ తెలుసు కాబట్టి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది వీళ్ళది అనేది కామన్ సెన్స్ ఉన్న మనుషులు అంతే. ఇంకిత జ్ఞానం అనేది ఉంది మనకి. ఇంకొక అంశం సార్ నాకు అర్థం కానిది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు తర్వాత నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి జగన్మోహన్ నన్ను అరెస్ట్ చేయకపోతే మా క్యాడర్ ప్రెషర్ చేస్తుందని చెప్పి అడిగారని చెప్పి ప్రొఫెసర్ చెప్తున్నాడు. వాళ్ళ ఈయనకేం అవసరం అసలు ఇది ఎంత ఇది అబ్సర్డ్నెస్ అంటేనండి, అది మన ఆంధ్రాలు అంటారు నోటితో కాదు ముడ్డుతో నవ్వుతారు అని అంటారే, అట్టా ఉంది అతను మాట్లాడే భాష అంతా సొల్లు భాష. నిజంగా ఆ హీట్ ఏమైనా ఉందంటే తెలుగుదేశానికి ఉంది. జనసేనకి అసలు ఎక్కడా కూడా వాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తారు అంతవరకే. ఆ పవన్ కళ్యాణ్ అనే ఆయన్ని ఎవరినో ఒక మాట అంటే మాత్రం వాళ్ళు తట్టుకోలేరు. అంతే తప్పించి వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు. వాళ్ళు మా జోలికి వస్తే మాత్రం మేము ఊరుకోమంటారు తప్పించి అనవసరంగా అటు జగన్మోహన్ రెడ్డిని అనరు, ఇటు చంద్రబాబు నాయుడు గారిని అనరు, ఎవరిని అనరు. అది ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి. జనసేనలో ఉన్న ఒక ఇది అబ్జర్వ్ చేయండి. వాళ్ళ నాయకుడిని మాత్రం వాళ్ళు గాల్లోకి ఎత్తుకుంటారు, మా హీరో దేవుడు అని అనుకుంటారు, అంతే అభిమానించుకుంటారు. లేదు కొంతమంది ఏంటంటే కొద్దిగా ఇంకెళ్ళి క్యాస్ట్ వైజ్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అదే ఉంది, ఎవరి అభిమానం వాళ్ళకు ఉండడం తప్పే ఉంది. ఇప్పుడు రంగ గారిని అభిమానించుకోవచ్చు, వంగవీటి రంగ గారిని అభిమానించుకోవచ్చు, ఇటువంటివి ఉంటాయి. నా బంగారు పొట్లు ఏలు పెడితే నేను కుట్టినా అన్నట్టు మనం వెళ్ళి వాళ్ళ క్యాస్ట్లో జోలికో లేదా పవన్ కళ్యాణ్ గారి జోలికి వెళ్తే మన మీద కందిరీగలాగా వస్తారు. కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే గోకితే కదా, గోకితే కానీ వాళ్ళు రియాక్ట్ కదా, ఇది అవుతుంది. అట్టని జనసేనతో మనం కనుక కామ్గా ఉంటే వాళ్ళతో మనకి ఎటువంటి ఇది లేదండి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు అసలు దాని మీద దృష్టే లేదు. వాళ్ళు కార్యకర్తలు వెళ్ళిపోయి జగన్ ఎందుకు అరెస్ట్ చేయట్లేదని ఏ రోజు ఏ కార్యకర్త కూడా పవన్ కళ్యాణ్ గారిని అడగటం కానీ డిమాండ్ చేయటం కానీ ఏమీ లేదు. వాళ్ళు ఏమడుగుతారంటే మనకు కూడా సగం కావాలి పోస్టులు, తెలుగుదేశం వాళ్ళతో సమానంగా ఉండాలి, మనం ఉంటేనే తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది అనేది వాళ్ళు బలంగా వాళ్ళు నమ్ముతారు. అది వాళ్ళు భావజాలం, మనం ఏం చేస్తాం, తప్పేం లేదు. ఎవరు బావం ఇప్పుడు బీజేపీనే ఇక్కడ 2-3% లేకుండానే అధికారంలోకి వచ్చేద్దామని కేఏ పాల్ కూడా కళ్ళకంటాడు కదా, నేను నెక్స్ట్ ముఖ్యమంత్రి నేనేనని. మనం ఎవరు వాళ్ళతో హేళన చేయటం కాదు, కాన్ఫిడెన్స్ ఉండాలి మనిషికి, ప్రతి మనిషికి. అంతవరకు అడుగుతారు వాళ్ళు, మాకు పదవులు కావాలి, మాకు కూడా గుర్తింపు కావాలి అని అడుగుతారు తప్పించి అరెస్టులు మాత్రం అనరు. ఇది అప్సైడ్. అంటే చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో కార్యకర్తలు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఇన్నాళ్ళు ఏం బేకనేకున్నారు మీరు ఢిల్లీలో కూటమిలో ఉండి మీరు చేయలేరా అనే మాట కార్యకర్తలు అది బయటకు వస్తాను. టీడీపీ నుంచి వస్తుంది. కానీ ఆయన చెప్పింది ఏంటి, అది సొల్లు అదే నేను చెప్పేది. ఆ బాగా నిబిడీకృతం అయిపోయిన ఒక యాంగ్వేష్ ఉంటుంది, కోపము, ఆవేశం, అవమానకరంగా ఫీల్ అవ్వడం అనేది తెలుగుదేశం వాళ్ళకు ఉంది. ఇందులో అరెస్ట్ చేయకుండా ఎందుకుంటారు 12 ఏళ్ళు అని. సామాన్య న్యూట్రల్గా ఉండే వాళ్ళకు కూడా ఉంది. భారతదేశం న్యాయ వ్యవస్థ ఉందా, అసలు ఏం జరుగుతుంది, ఏంటి, ఇంత దుర్మార్గమా, సామాన్యుడికి ఇది జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది, ఈ పాటికి లోపలేస్తారు కదా అనేది ఉంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో జరిగిన ఘటనలు చూసాం. ఒక ఆడపిల్ల వెళ్ళి కోర్టుకి వెళ్ళి డాక్టర్ చదువుకున్నాము, ఆమె పోరాటాన్ని చూసాము. ఎంత అవహేళన అయిందో, సిబిఐ అనే వ్యవస్థ ఎంత అవహేళన అయిందో చూసాం. న్యాయ వ్యవస్థ ఎన్ని పల్టీలు కొట్టిందో దాంట్లో చూసాం. అది ఆ విషయం సపరేట్. ఇన్ని జరుగుతున్నప్పుడు అరెస్ట్ ఎందుకు చేయట్లేదు అనేది నేను కూడా సామాన్యులు నేను ఒకనే. న్యాయ వ్యవస్థ దేశంలో లేదు అని అబ్జర్వ్ చేసే వాళ్ళు ప్రతి వాళ్ళకి ఫీలింగ్ అదే ఆల్మోస్ట్ అదే ఉంటుంది ఫీలింగ్. ఎందుకంటే తెలుగుదేశానికి 35% సానుభూతి పరులను ఓటర్లు ఉన్నా, కామన్ మ్యాన్ మనలాంటి వాళ్ళు ఒక 20% ఉండా, మెజారిటీ సమాజం అదే అనుకుంటాం. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వాళ్ళు అయితే బాగానే ఉంటుందని అనుకుంటారు, కానీ వాళ్ళు వచ్చి మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదని అనరు, 100% అనరు. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారును మనోహర్ గారు వాళ్ళ తత్వం మనం చూసాం కదా. వాళ్ళు ఏదో ఊరిని మాట్లాడుకు వస్తారు, కానీ రాష్ట్రంలో ఎక్స్ట్రాడినరీ ఇష్యూస్ మీద వాళ్ళు వెళ్ళి మాట్లాడి అంత ఇది వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళ స్థాయి ఏంటో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ముఖ్యమంత్రి కాదు ఏమండి, ఆయన ఉప ముఖ్యమంత్రి, ఈయన క్యాబినెట్ మంత్రి. పాలసీ మ్యాటర్ మాట్లాడేసి వీళ్ళని పంపిస్తారు, చంద్రబాబు గారు మీరు వెళ్ళి అదేదో మాట్లాడరండి అంటే అసలు చంద్రబాబు గారు పంపిస్తారు. అదే నేను అనేది, అది ఆయనకు అవమానం కదా. వీళ్ళని పంపించేటట్టు అయితే వీళ్ళు వెళ్ళి చంద్రబాబు గారితో ప్రాక్సీగా మాట్లాడతారా, మా సీఎం గారు మాట్లాడమన్నారు, ఆయన వచ్చి మాట్లాడతారులేని ఆయన వాళ్ళు అనరా. సింపుల్ కదా ఇది. ఎందుకు ఎటువంటి మోకాలికి బోడిగుండికి మూడేసి ఏదో మైక్ ఉంది కదా ఊరినే సొలుగెక్కితే కలిసి జనం వింటారు అని అనుకుంటే
ఊరిని అనవసరం గంటల తరబడి మనం ఇటువంటి పిచ్చిబాబుల కోసం మనం రియాక్ట్ అవుతున్నట్టే ఉంటుంది. మనం రియాక్ట్ కాకపోతే ఇప్పుడు అదే నిజం అనుకుంటాం కదా. దొంగ దొండగట్టి ఆయన ఏ యాంగిల్లో హిడెన్ ఎజెండా చెప్తున్నారో పక్కన పెడితే ఆయన ఒక ప్రొఫెసర్ అనేది ఒకటి ఏదో 2 సార్లు ఎమ్మెల్సీ చేశారు. అవును, ప్రజల్లో ఎంతగానో ఇప్పుడు అది సోషల్ మీడియాలో తిప్పుతున్నారు కదా. తిప్పుతారు, తిప్పేసి మోకాలకి బోడిగుండికి ముడేసి అయిపోయింది, ఇదిగో పులి అదిగో తోక అన్నట్టు. ఇంకేముంది, అయిపోయింది, రేపు మాపు పడిపోతుంది. చంద్రబాబు గారి గురించి మీకు బాగా తెలుసు కదా సార్. అసలు రెండో మనిషి జీవితారు ఏదైనా చేయాలనుకుంటే అదే ఆయన నాకు తెలిసినంత వరకు ఆయన నోట్లో ఉందేదో ఆయన భార్యకి భువనేశ్వర్ గారికి కూడా తెలియదు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు. కనీసం నేను చెబుతున్నాను కదా, ఆయన మనసులో ఉంది, ఆయన ఏమనుకుంటారు, రేపు ఏం చేద్దాం అనేది కనీసం ఇంట్లో ఆయన భార్య భువనేశ్వర్ గారితో కూడా షేర్ చేసుకోరు ఏ విషయాలు కూడా. ఏ రోజు అసలు ఆయనకు సొంత స్నేహితుడు అనేవాళ్ళు లేరు, వాళ్ళకి ఎవరన్నా చెప్పుకుంటారా? అవును, ఆయనతో డిస్కస్ చేయటం ఉందో ఏమైనా మ్యాటర్స్, ఆయన రేపు ఏం చేస్తారో ఇవాళ కూడా ఎవరికి చెప్పరు. అందరితో సరే అట్టగా చూద్దాం, సరే అట్టగా చూద్దాం ఉంటారు, టీం అందరూ ఉంటారు. ఇప్పుడు నిర్ణయాలు ఆ పాత రోజుల్లో ఎర్రనాయుడు గారు, ఇప్పుడు యనమల రామకృష్ణ గారు, ఇక్కడ మాధవరెడ్డి గారు, దేవేంద్ర గౌడ్ గారు, మండ వెంకటేశ్వరరావు గారు, ఇట్లా గానా పార్టీలు మహామహులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు, ఇటువంటి వాళ్ళందరూ హేమహేమిలందరూ ఆయనతోనే ఉండేవారు కదా. ఆయన చేద్దాం అనుకున్న మాట వాళ్ళందరితో చెప్పించేవాడు బయట. ఈయన చేద్దాం అనుకుంది వాళ్ళతో చెప్పిస్తారు. నిజమే అది. కాబట్టి ఆయన ఇటువంటి పాలసీ మ్యాటర్స్ ఎప్పుడు మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి అనేది ఆయన ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మాట్లాడుకునేదే కానీ ముందస్తుగా మాట్లాడుకుంటాం, దాని మీద చర్చిస్తారు. పవన్ కళ్యాణ్ గారిని పంపించి అమిత్ షా గారితో మాట్లాడరా, ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పటం, ఎవరో చెప్పారంట పోనీ ఏమైనా హాట్ లైన్లో ఏమైనా అమిత్ షా గారు ఈయనకు ఫోన్ చేసామని చెప్పాడు, ఇట్లా వచ్చి మాట్లాడారు, నేను ఇట్లా అన్నానని ఏమన్నా అమిత్ షా గారు కొడుకు ఏమన్నా జేషా ఏమన్నా చెప్పాడా? ఏంది ఇదంతా ఊరినే వ్యూయర్షిప్ కోసం. ఇంకోటి ఏంటండి సార్, సరే ఆయన చెప్పింది దాని మీద అది నిజం లేదనేది అర్థమైపోతుంది. మేము క్లియర్ అండి, 4 నెలల నుంచి చూస్తే మీకు అసలు అక్కడ ఇతను అడుగు పెడతా అంటేనే అడ్డుకుంటేనే ఆ బావ అక్కడ ఇది వచ్చేసింది. దాని కంటిన్యూటీనే ఈ వార్డు ఇది. దాన్ని కౌంటర్ చేసుకోవడానికి ఇటువంటి వాళ్ళని వదలటం. నిజంగా అరెస్ట్ చేస్తే వచ్చే పరిణామాలు ఏందనేది చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? ఏమవుతుంది అరెస్ట్ చేసే పరిణామాలు? రాజకీయం ఏమీ రాదండి. ఏమవుతుంది, సింగనాథం వస్తుందా? ఊరినే 100 ఆలోచిస్తే ఉంటుంది, లోపలైతే ఏముండదు. కాదు, చంద్రబాబు నాయుడు గారి కోణం నుంచి మాట్లాడండి, మీ కోణం నుంచి కాదు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా చేస్తారా? అందుకనే కదా మరి వివేకానంద రెడ్డి హత్య కేసులో మరి ఆయన ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉండి కూడా 15 రోజులకి ఎలక్షన్ ఉండగా అరెస్ట్ చేయొచ్చు. అప్పుడే దోషులు ఎవరో తెలియదా? ఆ రోజుకి ఆయన లెక్కలేసుకున్నాడు, చేస్తే నష్టం లాభమా అని చెప్పి వదిలిపెట్టేశాడు కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా? ఒకవేళ నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినా చేస్తారా? ఆ చేతి సిబిఐ చేసుకోవాలి కానీ ఈయన చేయాలి కదా, కోర్టు చేయాలి. కోర్టులో ఈయనకేం పని? కోర్టు బెయిల్ రద్దు చేయాలి, సిబిఐ తీసుకోవాలి. అది హైదరాబాద్లో జరుగుతుంది. ఈయన ఏం చేస్తాడు? ఒకవేళ చేసేటట్టయితే ఇన్ని సంవత్సరాలు తీసుకొచ్చి ఎలక్షన్ ముందు పెట్టుకుంటాడు, అరెస్ట్ చేపించి ఇది చేస్తారా? ఏదో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసేది సానుభూతి ఇది చేశారని చెప్పి ప్రచారం ఉంది కదా. నేను అనుకుంటామండి చంద్రబాబు గారు అరెస్ట్ అవటం మూలాన వచ్చిన సానుభూతి 10% ఉండొచ్చేమో, కానీ ఇదేంటి అనేది అప్పటికే 5 సంవత్సరాలు ప్రజల్లో విసిగి వేసారిపోయారండి. ఈ వద్దు మహాప్రభు, ఈ రాక్షసుడు, ఈ రాక్షస పాలన వద్దు అనేది ప్రజలు ఏకాభిప్రాయంకి వచ్చారు. అంటే ఉద్రేకం పెరగడానికి అవకాశం వచ్చింది. అవసరంగా అరెస్ట్ చేశారు ఏంటి? ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పినట్టు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉందా? చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అండి? ఏం కేసులో ఆయన సిబిఐకి చేతిలో ఉందా? కోర్టులు ఈయన చేతిలో ఉన్నాయా? కేంద్రంలో సుప్రీంకోర్టులో చేతిలో న్యాయ వ్యవస్థ ఉంటుంది, పాలసీ మ్యాటర్. సిబిఐ అనేది సెంట్రల్ హోమ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది. కేసులు ఉంది ఈడీ, ఫైనాన్స్ సంబంధించింది. ఈయనకేం సంబంధం? ఏం పని సిబిఐ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్ట్ చేయాలని అంటే అది కూడా సిబిఐ చేతిలోనే ఉంది. లిక్కర్ కేసులో చేయాలి, అది అవ్వలేదు. అసలు ఆయన ఏది చేయడు, ఆయనకు తెలిసినా కూడా చేయడు. మనకెందులో కూడా పని ఆయన రాజకీయం ఆలోచిస్తారు తప్పించి చంద్రబాబు గారి ముందు తీసుకెళ్ళి నెత్తురు చేతులతో వెళ్ళి నేను చంపేశానని వచ్చిన పక్క అంటాడు, కానీ ఆయన భయస్తుడే తప్పించి యాక్షన్ తీసుకుంటాడని నేను అనుకోను. ఇప్పుడు విడుదల రాజుని రోజాని అరెస్ట్ చేయడానికే ఆలోచిస్తున్నారు. అందుకే పెళ్లి గుడ్డిదైతే తేలికేదైతే చూపించిందని
అంతకు ఈయన బలహీనతను చూసే కదా అందరు ఇచ్చిపోతుంది. ఆ జోగి రమేష్ అనేవాడు పేరు నా నోటుకు అంబటి అంటే రాంబాబు బలహీనత అని అంటే చట్టం తన పని తను చేసుకుపోతులే అన్నట్టుగా ఏం ఏదో పని ఆలోచిస్తున్నట్టున్నారు. ఏం అలాంటిది లేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పింది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి ఢిల్లీ వెళ్ళి లాబింగ్ చేసే అంత ఉందా? సొల్లు కబుర్లు అండి ఇవన్నీ వేస్ట్ అండి. ఊరిని జనాలు మిస్లీడ్ చేయడానికి ఏమి దొరక పోసుకోలు కబుర్లు మాట్లాడతారే. ఇది మాట్లాడితే 4 రోజులు అతని గురించి అనుకుంటారు సమాజంలో, లేకపోతే అతని గురించి ఎవరు పట్టించుకోడు కదా. అంటే అట్టుగా దానికి తగ్గట్టు కూడా ప్రతిఫలం వస్తుంది పెయిడ్. సొంత ప్రతిఫలం, కానీ ఇంపాక్ట్ జగన్కి ఏదో ఉంది అనేటువంటి ఒక ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం అది కనిపించిందా? అది మొదటి నుంచి వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు చేసే పని ఇదే కదా. ఢిల్లీలో వార్తలు రాపించడం, ఏదో స్కూప్ అని పెట్టించడం. ఈ అమిత్ షా గారు గుర్ర అయ్యాడు, రేపు మా చంద్రబాబు మీద గుస్సా, అమిత్ షా గుస్సా, మోడీ అగ్రహోదగ్గుడైన మోడీ అని పెట్టిస్తారు. ఏముంది, పెయిడ్ ఆర్టిస్టులు పెయిడ్ మీడియా ఉంది. వాళ్ళ మీడియా అనేది రిలవెన్స్ పోయింది. ఇటువంటి వాళ్ళతో ఎవరితో ఒకరితోనో హైదరాబాద్లో కూర్చొని మాట్లాడిస్తానికి ఒక టీం పనిచేస్తుంది. ఇక్కడ పిఆర్ టీంలు అన్నీ ఇక్కడి నుంచే పనిచేస్తున్నాయి. వీళ్ళకి తోడు బీఆర్ఎస్ కూడా బాగా కవల పిల్లల్లాగా అపూర్వ సహోదరులాగా కలిసిపోయి ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. ఇద్దరికి అర్థంగా దోసుకున్న డబ్బు ఉంది, లక్షల కోట్ల రూపాయల డబ్బు ఉంది. ఇక వాళ్ళకి అవి తిరుగులేను అన్నట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారేమో ఆ మధ్య ఆత్మాహుతి దాడులు అన్నాడు. మరి వీళ్ళేమో ప్రొఫెసర్ నాగేశ్వర ఇట్లా అంటున్నారు. ఇప్పుడు ఎన్ని దాడులు, సమాజం మీద దాడులు, ఆత్మాహుతి దాడులు ఎవరి మీద చేస్తారు? ప్రజల మీద. అంతేగా ఆత్మాహుతి దాడులు ఎవరి మీద చేయాలి? జనరల్గా చేస్తే శత్రువు మీద చేయాలి. వీళ్ళు సమాజం మీద చేస్తున్నారు. శత్రువు ఎవరు? వీళ్ళకి సమాజమే, ప్రజలే కాదు దాడులు చేస్తే, ఆత్మాహుతి దాడులు చేస్తే. తెలుగుదేశం ఏమి శత్రువులు కాదు, వాళ్ళందరినీ సమానంగా చూసుకుంటూ వెళ్తున్నారు. ఆ బాధ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు కదా, కార్యకర్తల నుంచి ఆ వేడి. వైసీపీ వాళ్ళని ఎవరినో ఒకరిని ముట్టుకుంటారా, ఏం చేయట్లేదని వీళ్ళు బాధ, వీళ్ళ బాధ కదా. టీడీపీ అగ్రహోదకులు అవుతున్నారు కదా రోజు. మరి మా పనుల కంటే వైసీపీ వాళ్ళ పనులు అవుతున్నాయని ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియా అంతా రోజు దుమ్మెత్తిపోతున్నారు కదా కష్టపడిన కార్యకర్తలు అందరూ. వాళ్ళు మాత్రం ఎక్కడ వస్తారు? చంద్రబాబు గారు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, వాళ్ళు మాత్రం ఎక్కడితే ఏం చేస్తారు? ఎంతవరకు చేయగలరు? 24 గంటలే ఉంటాయి, రోజుకి 24 గంటలు ఎవరికైనా. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పంద ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమైపోయింది. క్రిమినల్ ఇదండి, ఎట్లా ఉండేది క్రిమినల్. ఆ క్రిమినల్ అందుకోవటంలో వీళ్ళు వెనకబడిపోయి ఉన్నమాట వాస్తవం. ముళ్ళుతోనే తీయాలి, క్రిమినల్తోనే డీల్ చేయాలి. వీళ్ళు అటు చేయరు. ఈయన మొదటి నుంచి 40 ఏళ్ళ నుంచి నేను చూస్తానే ఉన్నాను. నాకు దరిదాపు హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఆయన రాజకీయం చూస్తున్నాను. నాకు ఆయన రాజకీయం నచ్చదు. ఆయన ఇందాక మీరు అన్నాళ్ళలో నేను టాప్ లేయర్లో నేను అంటే మీకు నచ్చకపోవచ్చు, కానీ ఇప్పుడు ఒకవైపు నుంచి ఈ విధంగా ఒక మూకుమ్మడిగా ఒక రకంగా ఆ ప్రభుత్వం మీద, చంద్రబాబు గారి మీద దాడి జరుగుతున్నట్టు కనిపిస్తుంది. అధికారం చేతిలో ఉన్నప్పుడు అండి దండం దశకుండం భవేత్ అని అంటారు. ఎప్పుడు పెద్దరకం అనేది అనివేళ్ల పనికిరాదండి. పంతులు గారికి చేతిలో బెత్తం పెట్టేది రోజు పిల్లలను కొట్టుని పడినట్టు బాధమని కాదు. కనీసం ఎప్పుడో ఒకసారి అన్నా ఒక దెబ్బ అంటూ వేస్తూ ఉంటే భయం అనేది ఉంటుంది. పిల్లలు బొల్లు దగ్గర పెట్టుకుని మసులుకొని చదువుకుంటారు. గురువు మీద భక్తితో, చదువు మీద భక్తితో క్రమశిక్షణ నేర్చుకుంటారు. ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులు కూడా ఒక బాధ్యత గల పౌరుడుగా తయారయ్యి, ఏమి చేయకపోతేనే పేరుని వీళ్ళందరూ బయటకు వచ్చి, రోజా గారు వీళ్ళందరూ బయటకు వచ్చి మమ్మల్ని అందరూ అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతుంటారు. చక్కగా మంచిగా తీసుకెళ్ళి చక్కగా చేస్తే అన్నీ చేస్తారు. చేయాల్సిన పద్ధతిలో చేస్తే, రాజకీయంగా చేస్తే చాలు. మనం రాజకీయం చేయకుండా కన్సల్టెంట్ల చేతుల్లో పెట్టినప్పుడు వాళ్ళు ఏంటంటే నార్త్ ఇండియా నుంచి వచ్చినాడు ఆడు ఏం చెబుతాడండి? గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది నొప్పి ఏంటి అనేది. ఇప్పుడు కార్యకర్తల బాధలు ఏంటనేది కార్యకర్తలు తెలుసు. వాళ్ళు 5 ఏళ్ళు ఏమేమి ఫేస్ చేశారు అప్పుడు బాధలు. సరే, ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ చేశారండి నిన్న. అది కూడా హరాస్మెంట్ కింద చెప్తున్నారు కదా ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడు మనం దాన్ని తగ్గట్టు డీల్ చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఇటు చేసిన వాళ్ళు ఇదికి పెద్ద అన్నట్టు నోరులు ఉన్నాయండి. ఆ నోరుకు తగ్గట్టు మనం కూడా కౌంటర్గా చేయాలి కదా. కార్యకర్తల ఉత్సాహాన్ని పెంచాలి కదా. ఇప్పుడు ఆడి వాయిస్ పెరుగుతుంది అంటే మన వాయిస్ తగ్గుతున్నట్టు లెక్క కదా. మన వాళ్ళలో కొద్దిగా అసంతృప్తి, నైరాశ్యం అనేది రాకూడదు కదా. అంటే అధికారంలో ఉన్నప్పుడు అంత దూకుడుగా వెళ్ళలేరుగా. వెళ్ళపోతే ఎట్టాగండి? అచ్చోసాంబోతులాగా వదిలేస్తారా క్రిమినల్స్ని? ఇంక మరేంటి సమాజం ఏంటి? మీకు ఓట్లు వేసింది దేనికోసం? మీకు ఓట్లు అధికారం ఇచ్చింది దేనికోసం? వాళ్ళ కంట్రోల్లో పెడతామనే కదా, నమ్మకంతోనే కదా. యంత్రాంగం ఉందిగా. యంత్రాంగమే మీరే యంత్రాంగం వేరు కాదు, మీ అధికారం వేరు కాదు కదా. మీ చేతిలో అధికారం దండం మీ చేతిలో ఇచ్చారు, అధికార దండంతో అధికార యంత్రాంగాన్ని అదిలించండి.
ఎట్ట చేయాలో గట్టిగా వాళ్ళు బెసకుండా మొత్తం వెన్నులో వణుకొచ్చేటట్టు చేయండి. కేసులు పెట్టి సెక్షన్ల ప్రకారం సాక్ష్యాలు పెట్టి ఆ కేసు అయితే ఆడు నిద్రపట్టినట్టుంటే ఆ నోరు మూసుకోక ఏం చేస్తాడండి? ఎక్కడ మూసిన నిన్న సిఐని బెదిరిస్తుంది చూసాం. మరి మనం చక్కగా సెక్షన్లు బలమైన సెక్షన్లు పెట్టి తగిలితే అయిపోయాయి. వాళ్ళకి ఏంటంటే ఇడిసేశారండి, అన్నిటికీ తెగించిన వాళ్ళు. కనీసం ఇక్కడ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళకన్నా కొంతవరకన్నా కొంతమంది కన్నా ఏదన్నా ఉందేమో కానీ ఇక రెండే లంపెన్ శక్తుల్లో పార్టీలే తప్పించి అదేం ప్రజాస్వామిక పార్టీలు కానే కాదు. ఇప్పుడు జోగి రమేష్ కేసు ఆల్మోస్ట్ ఛార్జ్ షీట్ వేసేసారు. 175 పేజీలు అంత వేశారు. ప్రధానమైన వ్యక్తిగా కుట్రదారుడిగా అతని పేరే ఉందని నేను చదివాను నిన్న. నకిలీ మద్యం కుంభకోణం వేరు, అవును, నకిలీ మద్యం వేరు. ఇది వేరు. ఇది ఏంటంటే భవిష్యత్తులో ఇది కనుక కొద్దిగా ముందుకెళ్తే దీంట్లో ఏమైనా కెమికల్స్ కలిపి చంపేసేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కల్తీ మద్యాన్ని ఇచ్చేసింది, చనిపోయారు కాబట్టి అని చెప్పి ఇది గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో ఎప్పుడో జరుగుతుంది. తమిళనాడులో కూడా మనం చూసాం. కల్తీ మద్యంతో 100 మంది చచ్చిపోతే ప్రభుత్వం చేతకాంతనం అని చెప్పి రోడ్ల మీదకి వెళ్ళిపోయి ప్రభుత్వం మీద దాడులు చేయటం ఇది అనమాట. దీంట్లో ఆపరేషన్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు ఎవడైతే జోగి రమేష్ అనేవాడు దీంట్లో పంపించాడో వాడిని తెలుగుదేశంలోకి పంపించారు. వైసీపీలో వాడిని పంపించి సానుభూతి పరులుగా ఫోటోలు తీపిచ్చేసేసి మంత్రులతో ఎమ్మెల్యేలతో ఫోటోలు తీపిచ్చేసేసి నిదానంగా ఆపరేట్ చేసేవాళ్ళు. ఇది ముందుగానే బరస్ట్ అయింది. లేకపోతే కొద్దిగా లేట్ అయితే ఏం చేసేవాళ్ళు అంటే దీంట్లో ఈ కల్తీ మద్యంలో కెమికల్స్ విషాలు కలుపుతారు, ఇక తాగేసి చచ్చిపోతారు. 100-150 మంది చచ్చిపోతారు. నకిలీ మద్యం దుకాణం కూడా అక్కడ పెట్టించారు తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఇబ్రహీంపట్నంలోనే ఎక్కడ పెట్టారు. ఇబ్రహీంపట్నం ఒకటి, అక్కడ మదనపల్లిలో ఒకటి పెట్టారు. ఇక అక్కడ ఫిల్లింగ్ చేయటం పంపించటం. ఇది రాష్ట్రంలో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు గౌకుని చచ్చిపోయారు అనుకోండి, ఒక 50 మంది 100 మంది ఒక్కసారి తాగినా ఒక బ్యాచ్ వెళ్ళింది అనుకోండి, బాటిల్స్ 100 మంది పోవచ్చు, 1000 మంది పోవచ్చు. అలకలోలం కదా ఆ దేశం అంతా. అటువంటిది ఆపరేట్ చేయడానికి వీళ్ళు తయారు చేశారు. అది అదృష్టం కొద్దీ ముందుగా బరస్ట్ అయింది. ఇటువంటి మోడస్ ఆపరండి వాళ్ళు చేయటంలో దిట్లండి. ఈ క్రిమినల్స్ మొత్తం ఆ పార్టీ ముందంతా క్రిమినల్సే, మొత్తం లంపెన్ గాళ్ళే మొత్తం ఆ పార్టీలో టాప్ టు బాటం ఉంటారు. సార్ మీరు దాదాపు 45 సంవత్సరాలు చూస్తున్నారు కదా. రాజశేఖర రెడ్డి గారు దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తే ఈ మోడస్ ఆఫ్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి? అంత ఇదే ఫ్యాక్షన్. పులివెందుల నుంచి మీరు మొదలెడితే కడప జిల్లాలో నాకు చాలా తెలుసు. నేను కొద్దిగా పేర్లు అంటే గవర్నమెంట్ పడగొడటానికి ఏమైనా ఇప్పుడు పివి నరసింహారావు గారి మీద చెప్పులు వేశారా ప్రధానమంత్రి మీద? అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ఇది ఉన్నప్పుడు నాదెళ్ల భాస్కరరావు గారిది ఇచ్చేశారా? తర్వాత కడపలో ఎన్నో దారుణాలు చేస్తే ఉమేష్ చంద్ర ఆయన ఐపీఎస్ వెళ్ళినాక కట్టడి చేస్తేనే కదా వాళ్ళకి చెమటలు పట్టినాయి. తర్వాత ఉమేష్ చంద్రని ఇచ్చేశారా? మాగుంట సుబ్రహ్మరెడ్డి గారిని అడ్డం తొలగించుకున్నారా? అదొక ప్లాన్ ప్రకారం వెళ్తారండి. కొన్ని నేను రంగా గారి విషయంలో కూడా వాళ్ళు మనం వింటున్నాం కదా. కొత్తగా మళ్ళీ ఇప్పుడు మా అబ్బాయి నరేష్ వచ్చారు, మళ్ళీ దాన్ని అప్పుడప్పుడు రంగా గారి విషయంలో లేపుతున్నారు. ఏదో వాళ్ళు కౌంటర్గా తీసుకొచ్చి అటు ఆ కుటుంబంలో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి సానుకూలంగా చేస్తారు. అసలు ఆ రోజు రంగా హత్యలో ఎవరు ఉండారు ఏంటి అనేది అందరికీ తెలిసిన ఇదే. మరి ఎవరు మంత్రి పదవి ఇచ్చుకున్నారు, ఎవరు పక్కన పెట్టుకున్నారు ఏంటి అనేది. రంగా అనే మనిషి నాయకుడిగా పెరిగితే రాయలసీమలో ఒక వర్గానికి నష్టం. భవిష్యత్తులో ఇంకా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. కాపు సామాజిక వర్గాన్ని మొత్తాన్ని ఆర్గనైజ్ చేసేస్తాడు ఆయన. కాపు 2 రాష్ట్రాలు అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 300 కాపులు వీళ్ళందరూ ఏకమైపోతే దరిదాపుగా 40% పైగా వెళ్ళేది. బీసీలను కూడా ఆకట్టుకునేటట్టయితే అతనికి కాంగ్రెస్ పార్టీ కూడా అండుంటే తిరుగులేదు అతనికి. కాబట్టి రాయలసీమకు చెందిన వాళ్ళు ఎవరైతే అధికారం లేకపోతే బతకలేరో వాళ్ళే దాన్ని అనుకున్నారు. రాజశేఖర రెడ్డికి సంబంధించిన వాళ్ళు ఉండారనే కదా అనేది. ఆ రోజు కర్నూలు నుంచి అక్కడి నుంచి బాంబులు వచ్చినాయి. బాంబుల సంస్కృతి ఎక్కడుంది అసలు? కడపలో బాంబులు, కర్నూలు నుంచే బాంబులు తీసుకొచ్చి రంగా హత్య జరిగినప్పుడు బాంబులు వాడారు కదా. ఇవన్నీ చాలామంది మాట్లాడారు. ఇది మీరు చెప్తున్నారు కానీ నరేష్ వాళ్ళు మాట్లాడారు ఆయన. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడారు, చనిపోక ముందు మీరు ఆయనకు అండగా ఉండకుండా చనిపోయిన తర్వాత ఎందుకు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు అని దాని మీద కౌంటర్గా మాట్లాడాడు. ఏం మాట్లాడి ఆయన ఏమంటాడంటే ఆ రోజున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ప్లస్ 3 IASలు కలిసి చంపేశారు అంటాడు ఆయన. ఏముందిలేండి ఇప్పుడు పేరు అతనికి వయసు ఎంత, అతని స్థాయి అంత అండి. వాళ్ళది ఏముంది అతని గురించి. మా ఊరు నా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకం అది అంతా.
ఏదో వంగవీటి అని ఇంటి పేరు పెట్టుకుని వాళ్ళు పెద్దనాన్న బాబాయ్ పేరు చెప్పుకొని వాళ్ళు ఏదో అమ్ముకునే ఈ బతుకు తెరువు కోసం తప్పించి వాళ్ళకున్న విశ్వసనీయత ఎంత సమాజంలో, కొన్ని కాపు కులంలో వాళ్ళకున్న విశ్వసనీయత ఎంత ఇప్పుడు మాట్లాడే వాళ్ళ గురించి. ఇప్పుడు రంగా గారు అబ్బాయి అమ్మాయి వెళ్తే వేరుగా మాట్లాడతారు, సమాజం వేరుగా స్పందిస్తుంది. వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఉండే ఇమేజ్, కాపుల్లో ఉండే ఇమేజ్ను ఇప్పుడు ఇట్లా మాట్లాడే వాళ్ళు వెళ్తే ఉండే ఇమేజ్ ఏమవుతుందండి? పెద్ద దాన్ని మన నెగ్లిజిబుల్, వాళ్ళ గురించి అసలు ఆలోచించాల్సిన పని కూడా లేదు. అంటే వాళ్ళ గురించి అని కాదు, ఈ అంశాన్ని ఏదో ఒక సందర్భంలో ప్రతిసారి పైకి తీసుకురావడం అనేది. తీసుకొచ్చి చంద్రబాబు మల్లెల బాబుజీ కేసు అంటారు, చంద్రబాబు నాయుడు చేపించాడు అంటారు, లేకపోతే దీని వెనక వీళ్ళే కమ్మాళ్ళే ఉండారంటారు మళ్ళీ. ఇప్పుడు ఎందుకంటే 10 ఏళ్ల పాటు అధికారం ఎప్పుడైతే 96 చంద్రబాబు రామారావు గారు 94 రామారావు గారి తర్వాత చంద్రబాబు గారు 96 అనుకోండి, 2004 వరకు వచ్చేటప్పటికి తట్టుకోలేకపోయారు కదా అధికారం, 10 ఏళ్ళు లేకపోయేటప్పటికి. అప్పుడు ఎన్నో కుట్రలు చేశారు, చేసి ఇకను తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చారు, కమ్మ అని చెప్పి క్యాస్ట్ని తీసుకొచ్చారు, కమ్మ మీదకి కాపుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం. ఇంకో పక్క బ్రాహ్మణుల్లో కొంతమందిని తీసుకొచ్చి జర్నలిస్టులుగాను ఇట్లా ఉండేవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడించడం. వర్గ పోరాటం పేరుతో వీళ్ళు తెరానకుండా ఆపరేట్ చేసే పద్ధతులు ఇవన్నీ ఆ కుటుంబానికి మొదటి నుంచి మనం అబ్జర్వ్ చేయాలి. రాజశేఖర రెడ్డి ఏం సామాన్యుడు కాదు, అతను చేసిన ఇది బ్లూ ప్రింట్, చాలా నొటోరియస్ క్రిమినల్ అతను. ఆయన అయిపోయింది, ఆయన ఏదో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు అనుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాము, ఇప్పుడు అదే బ్లూ ప్రింట్ దానికి ఇంకా ఎన్హాన్స్ ఉందా? అతనేమో బయటికి తెలియకుండా తెల్లగా బట్టలు వేసుకుని చాలా సైలెంట్గా చేసేవాడు, చేసే క్రైమ్ అంతా కూడా బయటికి తెలియకుండా ఆపరేట్ చేసేది. అతను మొత్తం మోడస్ ఆపరెండి అంతా కళ్ళ ముందు చూసిన వాళ్ళం కదా మనం. 40 ఏళ్ళుగా రాజశేఖర రెడ్డి ఎట్లా చేశాడు, ఏ విషయం చేశాడు అనేది మన సమగ్రమైన అవగాహన ఉంది. నాదే పి జనార్దన్ రెడ్డి గారి విషయంలో అతను ఎట్లా బిహేవ్ చేశాడు, ఆయనకి ఏం జరిగింది, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి విషయంలో ఏంది ఎట్లా జరిగింది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి మీద 2 సార్లు నక్సలైట్ల అటాక్ జరిగింది. ఎవరు అబ్జర్వ్ చేయండి, దాని వెనక కోణాన్ని మీరు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే ఓపెన్ అవుదాం కాసేపు. ఇప్పుడు 2004కి ముందు అతను పాదయాత్ర చేయడానికంటే ముందు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మీద నక్సలైట్లు అటాక్ చేస్తే ఆయన బతికి బయటపడ్డారు. ఎందుకంటే రెడ్డి కమ్యూనిటీలో ఆయన స్పాట్లెస్. ఇతను పాదయాత్ర చేసినా, పొరుల దండాలు పెట్టినా సమాజం అంగీకరించాలని తెలంగాణ ఆంధ్ర అంటే ప్రాంతాల మధ్య అందరికి సమతూకంగా ఉండి అందరినీ కలుపుపోయే మనిషి ఉండాలి అని అంటే రెడ్డిల్లో కూడా పెద్ద మనిషి అయినా, ఎవరితోనూ కులభేదాలు అట్లా లేకుండా ఉండే పెద్ద మనిషి. ఇక్కడ డి శ్రీనివాస్ గారు కానివ్వండి, అక్కడ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఇటువంటి వాళ్ళందరూ స్టాల్ ఓట్స్ దాంట్లో ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. కాబట్టి దాని మీద నక్సలైట్ల పేరుతో అటాక్ జరిగింది. ఆయన ఇది అవ్వలేదు. మళ్ళీ 2009 ఎన్నికలకు ముందు నర్సరావుపేట ఎంపీగా ఉన్నప్పుడు మళ్ళీ అటాక్ జరిగింది. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్ వచ్చే టైంకి కనుక ఆయన ఉంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా మార్చే అవకాశం ఉంటుంది. అప్పటికే శృతి మించి రాగానే పడింది రాజశేఖర రెడ్డి ప్రవర్తన అంతా కూడా, ఢిల్లీ అంతా కూడా కొద్దిగా రియలైజ్ అవుతూ వచ్చింది. మళ్ళీ అటాక్ జరిగింది. ఎందుకు జరిగింది? 2 సార్లు ఎలక్షన్ ముందు ఎందుకు జరిగినాయి ఇవన్నీ మనం మాగుంటది కూడా అంతేనా? 100%. మాగుంట లేకపోతే ఆయన వర్గశత్రువు పాపం. ఆయన ఎవరికి అందరికీ రూపాయి పెట్టిన మనిషి కానీ ఎవరి దగ్గర ఇది చేసిన మనిషి కాదు, ఎవరి నోటి దగ్గర కూడి తీయలేదు. ఆయన వర్గశత్రువు కానీ కాదు. ఉదయం పేపర్లు అందరికీ ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇచ్చి అన్నీ ఇది చేశాడు. ఆయన మీద నక్సలైట్లు ఎందుకు వెళ్తారు అసలు? ఇన్ని చాలా జరిగినాయి. అనుమానం ఏం దాంట్లో? ముందే తెలుసు, అది 2002-03లోనే తెలుసు. ఇటు వస్తే గ్యారంటీగా అతనే ముఖ్యమంత్రి అవుతాడు, అయితే అతను థ్రెట్ ఉంటుంది అనేది మాకు తెలీదా? ఇన్ని తెలియదండి, అన్నీ తెలుసు. అతను ఏంటంటే సాఫిస్టికేటెడ్గా వైట్ వేసుకుని చక్కగా ఎవరికి చేతికి మట్టి అంటకుండా ఎంతో దానకర్ణుడిలాగా తను రూపాయి తింటే 10 పైసలు బిస్కెట్లు వేసాడు అందరికీ. ఇవాళ కొత్త సోకాల్డ్ నియో రిచ్ పీపుల్ అందరూ కూడా బెనామీలుగా వచ్చి ఇదయ్యారు డబ్బు అంతా. జనార్దన్ రెడ్డి కూడా అంతేనా? జనార్దన్ రెడ్డిది హెల్త్ బాగాలేదు కదా, పి జనార్దన్. అవన్నీ మనం ఇప్పుడు మాట్లాడితే బాగాదు, అందరికీ తెలియాల్సిన వాళ్ళకి ఎట్లా తెలియాలో తెలుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పి జనార్దన్ రెడ్డి గారు పోవటం చాలా మైనస్ తెలంగాణలో. ఆయన ప్రజానాయకుడు, ఆయన ఉంటే వేరుగా ఉండేది, కాంగ్రెస్ పార్టీ వేరుగా ఉండేది. 2 రాష్ట్రాలు అప్పుడు రాష్ట్రం విడిపోయినా విడిపోకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ లైఫ్ వేరుగా ఉండేది.
సరే ఏదో అయిపోయింది ఇప్పుడు అవన్నీ ఇప్పుడు డి శ్రీనివాస్ అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉండి ఆయన కూడా సీఎం కావాలని ప్రయత్నం చేశాడు ఆయన కదా. ఎప్పుడూ ఉండేది, ఆయనకి మంచి నెట్వర్క్ బాగుండేది ఢిల్లీ స్థాయిలో. ఆయన కాకుండా చేసి ఆయన మీద చాలా ఒత్తిడి చేసి చాలా ఇది చేశారు. ఆయన కూడా తట్టుకోలేక ఇకను ఆఖరికి ఏం చేస్తాడు అని చేయలేని పరిస్థితిలోకి తెచ్చి వదిలేసుకునే పరిస్థితి వచ్చింది. ఆయన అంటే కేశవరావు గారిని అట్టగా చేశారు. కేశవరావు గారిని కూడా చేతులు కళ్ళు కట్టేసి ఉన్న పీసీసీగా పెట్టుకుని ఇది చేశారు. పొన్నాల లక్ష్మయ్య గారిని అట్టగా చేశారు. వీళ్ళందరూ చేసిన కుట్ర రాజకీయాలు అంత కుట్ర రాజకీయాలు తెలంగాణలో. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కూడా మంచి లీడర్లే. పొన్నాల లక్ష్మయ్య గారిని పీసీసీకి పెట్టి అట్లాగే చేశారు. అప్పుడు ఆయన చేతులు కట్టేసి పైనుంచి ఆపరేట్ చేసి, కేశవరావు గారు ఉండగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నంతకాలం కేశవరావు గారిని పీసీసీకి పెట్టి ఆయన నడుపుకున్నారా. తర్వాత డి శ్రీనివాస్ గారిని పెట్టేసేసి ఆయనతో ఇది చేసుకుని ఆయన ఒత్తిడి చేసి చేశారా. ఇది రాజశేఖర రెడ్డే కదా ఇవన్నీ చేసిందంతా. మరి ఇవన్నీ దగ్గర నుంచి చూసిన బొత్స సత్యనారాయణ గారు ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గ్రేట్ లీడర్ అంటాడు. బాత్రూమ్కి వెళ్ళాలంటే భయం కదా, మళ్ళీ బాత్రూమ్కి వెళ్తే అన్న మరి కబుక్కుని కమోడు కొట్టుకుంటే తల వెళ్ళి ఏం చెప్పలేం కదా, గొడ్డలు రావచ్చు లోపలికి, ఏమైనా రావచ్చు. కర్మ అవుతుంది. రాజశేఖర రెడ్డి బ్లూ ప్రింట్ ఒక రకంగా కనిపిస్తుంది. మరి మీరు చెప్పిన ఈ బాత్రూమ్ వ్యవహారం మళ్ళీ బ్లూ ప్రింట్ ఇది మళ్ళీ సపరేట్ గా మరి అక్కడ ఉన్నప్పుడు మరి ఆ పాట పాడాలి కదా, బతుకు తెరువు కోసం. బయటకు వచ్చి అక్కడికి వెళ్ళలేడు, కాంగ్రెస్లో చేరలేడు. కాబట్టి అక్కడ ఉండాలి రాజకీయ మనుగడ కోసం. కళ్ళ ముందు కాంగ్రెస్ పార్టీ కనుక ఏమన్నా బలంగా పుంజుకుంటే వీళ్ళందరూ మళ్ళీ మారుతారండి. ఆ పరిస్థితి కనపట్టాలి అక్కడ. కాబట్టి అక్కడ సందిగ్ధంగా ఉంది, చాలా డైరెక్ట్గా ఉంది ఏపీ రాజకీయాలన్నీ. సో ఏపీ రాజకీయ చదరంగంలో ఉండే పరిస్థితులు ఇవి. అవునండి.